दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा समाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा प्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम् రామ కథ వినాలి అనేటువంటి కోరికతోటి ఎక్కడున్న వారైనా సరే ఆ సమయం చూసుకుని వారి వారి సాధనాల ముందు కూర్చునేటువంటి పెద్దలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఈరోజు 2024 సంవత్సరం నవంబర్ నెల 24వ తేదీ ఆదివారం. మనం యుద్ధకాండలో 100వ సర్గలో ఉన్నాం, 100వ సర్గలో ఉన్నాం. సుమారు ఒక 26-27 శ్లోకాల దాకా మనం పూర్తి చేసుకుని ఉన్నాం. సందర్భం మీ అందరికీ తెలుసు, మళ్ళీ గుర్తు చేయని అవసరం లేదు. రావణాసురుడు మూలబలాలన్నింటినీ ఛేదించినటువంటి విశ్వరూపం చూపించినటువంటి రామచంద్రమూర్తి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ యుద్ధరంగంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత రామరావణ యుద్ధం ప్రారంభమైపోయింది. రామరావణ యుద్ధంలో అసురాస్త్రాన్ని ప్రయోగించాడు రావణాసురుడు. రామచంద్రమూర్తి దాన్ని వేరే అస్త్రంతో పూర్తిగా తునాతునకలు చేశాడు. తర్వాత అతడు ఆలోచించాడు, ఇప్పుడు రామచంద్రమూర్తికి ఏం అస్త్రం వేయాలా అని. విశ్వనాథ్ వారు అందంగా వర్ణిస్తున్నారు. రావణాసుడు ఏమనుకుని తర్వాత అస్త్రం వస్తాడు. తన వద్ద ఒక అస్త్రమున్నది, తన వద్ద నొక్క అస్త్రంబున్నయది, వాని చూర్ణించుటకు వీలు సొంతపడదు. తన రసముద్భవించును దాని నుండి చక్రములు స్థూల సూక్ష్మములగుచు, వాడి అంచులతోడి వేడి మంటలతోడ గదియగారాని వేగంబుతోడ గిరగిర తిరిగి తాకిన చోట కత్తెర వెట్ట చాపగరాని వేగముప్పు. దాని పేరు సౌరాస్త్రంబు. దాని నుంచి రావణుడు ధ్యానమగుడై రాముడింక దానితో రంతమగునని తలచి చేసే, అదియు రోహిణీ కార్తెనానరుగుదేరే. మంచి భగభగా మండిపోతున్నటువంటి సూర్యుడి మీదకు వచ్చేస్తున్నాడు అన్నట్టుగా ఆ సౌరాస్త్రంతో రామచంద్రమూర్తిని సంహరించాలి అని వేశాడు రావణాసురుడు. రామచంద్రమూర్తి చూశారు. రాముడు చూచి మంద్ర మృదుహాసము చేసి ప్రతిలేని ఎట్టి అస్త్రము నెరింగి, కైకేయి నేర్పిన కార్ముక శ్లక్షణ విద్యా ప్రభావంబున అమ్ములేసే, చికిలివౌ అమ్ములు జిరుగులౌ నమ్ములు ప్రక్కవాటమ్ములు మృత్సు నమ్ములు, ఇంత వేగం మంచు నెప్పరింపగరాని ఉగ్రానిలములతో నుడుకువాని, వేగి చక్రాల వేగము వేగపరచి వేగము వృధాపరచువాని, వేగమందే శీతలింపించి వాడి మించరచువాని, బల్ల పరుపుచు మొక్కవో బరచువాని. మొత్తానికి సౌరాష్ట్రాన్ని ఎదుర్కొనేటువంటి అస్త్రం మరొకటి ఉండదు కాబట్టి దాని నుంచి వస్తున్నటువంటి అనేకమైనటువంటి చక్రాలు, ఇతరమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా రామచంద్రుడు గబ్బ బాణాలతోటి మీదకి రాకుండా వాటిని అన్నింటినీ ఆకాశంలోనే ధ్వంసం చేశారు.
బమ్మెర్రపోయే రావణుడు బ్రహ్మయు చేయగజాలడి పని. ఎంత పని చేశాడు చంద్ర. బ్రహ్మగారికి కూడా శక్యం కాదే ఇలాంటి పని చేయడం. అటువంటి పని చేసేసారు రామచంద్రుడు. బమ్మెరబోయ రావణుడు బ్రహ్మయు చేయగజాలడి పని. నమ్మగరాని వయ్య నయనంబులు వేరు లక్షలైన చక్రములు సూక్ష్మముల్ శరపరంపరవముగ చేత చక్రముకలాడు చేయబలిగాని ఉరుండొనరింపజాలడు. ఆ మన్మధుడి అబ్బాయి ఎవడో వాడు చేయాలి ఇలాంటి పని చేస్తే. అంతే తప్ప సామాన్యుడు కూడా ఇటువంటి పని చేసేటువంటి అవకాశం లేదయ్యా చెప్పి తన కళ్ళు తానే నమ్మలేకపోయాట. బుర్ర తిరిగిపోయింది, బుర్రలు తిరిగిపోయాయి రావణాసుడు. మొత్తం ఒకటి కాదు కదా 10. అప్పుడు రామచంద్రుడు కననాయన చేతి ధనుస్సు చక్రమై ఒప్పెను. మనం ఇది చాలాసార్లు ఆనందంగా చెప్పుకుంటూ ఉంటాం. రాముడి చేతిలో ఉన్నది ధనుస్సా చక్రమా ఎప్పుడు సందేహమే. ఆ శూర్పణఖ మొదలెట్టింది ఇది ధనుస్సు కాదు బాబు ఇది చక్రం అయ్యా. తర్వాత చాలా మందికి అది చక్రంలాగే కనుక. అప్పుడు రామచంద్రుగన ఆయన చేతి ధనుస్సు చక్రమై, ఆయన చేతి ధనుస్సు చక్రమై ఒప్పెను. శీఘ్ర శీఘ్రములనుగ్ర శరంబులనేయు వెడిలో త్రిప్పుచు విలుధరింపగన దియ 4 బాహులై కొప్పును శంఖమై విరిసి కోల్వహించే కనుల్ భ్రమింపగన్. మన కళ్ళు మన్నే భ్రమ కలిగిస్తున్నాయా అన్నట్టుగా చేతిలో ఉన్న ధనుస్సు కాస్త చక్రంలాగా ఆశిస్తూ ఉన్నది. మొత్తానికి వీడు రామచంద్రుడిని ఇంకా సంహరించడం ఇప్పుడు కష్టం. అతనికి అడ్డంగా ఉన్నటువంటి లక్ష్మణ స్వామిని సంహరిస్తే తప్ప కుదిరేటువంటి వ్యవహారం కాదు అనుకున్నాడు. వెంటనే లక్ష్మణ స్వామి మీదకి బాణాలు వేయడం మొదలు పెట్టాడు. రాక్షసుడైనటువంటి లక్ష్మణుడు యుద్ధంలోకి దిగాడు. రావణాసుడు గబగబా లక్ష్మణుడు యుద్ధంలో అతని యొక్క ధనుసుని పగలగొట్టాడు, అతని యొక్క ధ్వజాన్ని పగలగొట్టాడు, అతని యొక్క రథాన్ని ముక్కలు చేయబోతున్నాడు. ఇంతలో విభీషణుడు చూసి గిరగిరా గల తిప్పి అతని యొక్క అశ్వాలన్నింటినీ కూడా సంహరించాడు రావణాసుడు. రావణాసుడు చూశాడు ఈ అస్త్రాలు, ఈ విభీషణుడు నాకు సోదరుడి కూడా నా మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు. వీడుగా ఇంద్రజి వేల్చు కందువ చెప్పే. ఇంద్రజిత్తు చేస్తున్నటువంటి యజ్ఞం గురించి వీడు కదా చెప్పాడు, విభీషణుడు కదా చెప్పింది. అసలు వీడు దైత్య కులంబు వేరు కొరుకు నసటి రహస్యంబులి చట చెప్పుచునుండే. అది చాలనట్లు దురాత్మకుండు వీరి పక్షంబున వీరుడై యుద్ధమడుచునుండే. సిగ్గు వీడుటయ్యగాక భయము లేకుండగా వచ్చి నాతో కూడగదియంగ సుంత కొంకడు బికారి. రొట్టి బికారి ఎందుకు పనికిరాక అడుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి శరణిమ్మని. అటువంటి వాడు మన రహస్యాలన్నీ చెప్పి ఆఖరికి నా మీదకే యుద్ధానికి వస్తున్నాడు. నా గుర్రాలనే ఇతడు సంహరించాడు. మివులన్మండి పడెండశానుడు. చాలా కోపం వచ్చింది. కారణం అతన్ని సంహరిద్దాము విభీషణుడు చెప్పి శక్తి అస్త్రం వేస్తే దానికి విభీషణుడు అడ్డంగా నిలిచి దాన్ని దారిలోనే ముక్కలు చేశాడు. సౌమిత్రిన్ విలోకించి దానవుడేదేని బెడందయంతునను చింతంగూరి తత్రచ్యుడవు వ్యవధా బుద్ధి విభీషణుండు గదతో నవ్వాని గుర్రంబులంగ విషన్ వాని తలల్ పగిల్చెను తురంగంబుల్ ధరన్ రాలగన్. అప్పుడు అనుకున్నాడు ఇంకా లాభం లేదు, విభీషణుడు వదిలిపెట్టుకో. వీని వధియించునంచును దానవేంద్రుడెదవి నిశ్చయపరుచుచు ఎద పగుల్చు పనికి అది ఒకడే చాలుననిన దాని శక్తినేసెనువే విభీషణుని పైన. శక్తి అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించారు విభీషణుని మీద రావణాసుడు. దాని నెరుంగు లక్ష్మణుండు తాను విభీషణుడిందు జోక్యమున్ పూనగరాద. శక్తి ఇది
ముక్కలు ముక్కలుగాగనయ్యు ప్రాణానికి తెచ్చునంచును ఘనంబగు స్వీయ మహోగ్రతోద్బల ధ్యానము చేసి నారాచములైదిట శక్తిన శక్తి జయగా 5 బాణాలతోటి ఆ శక్తిని అశక్తిగా చేశాడు లక్ష్మణ స్వామి చేశారు లక్ష్మణ స్వామి శక్తి ఆయుధం ముక్కలు ముక్కలు అయిపోయాయి కాంచుచునున్న రావణుని కన్నులయనుదున లోన లోన వర్తించుచునున్న వగ్ని వివరించిన మంటలు లేక వెట్ట జల్లించిన ఎట్టుగాగ కదలించని తూపులు సూదులవుచు యోజించిన కార్యపున్ ఫలము చేతికి చిక్కిన ఎట్టులెంచుచు దానికి చూశాడు లాభం లేదు అనుకున్నాడు మళ్ళీ యుద్ధం చేయడానికి సిద్ధపడిపోతూ ఉన్నాడు రావణాసురుడు మనం ఇక్కడ దాకా చెప్పుకున్నాం వాల్మీకంలో మోక్షితం భ్రాతరం దృష్ట్వా లక్ష్మణేన స రావణ లక్ష్మణాభిముఖ తిష్టం వచనమబ్రవీత్ లక్ష్మణ స్వామి తన సోదరుడైనటువంటి భీషుడిని రక్షించేశాడు కాపాడేశాడు నేను వేసినటువంటి శక్తి ఆయుధం తగలకుండా చేసేశాడు అని కోపంతో లక్ష్మణ స్వామి కేసు చూస్తూ రావణాసురుడు మాట్లాడుతున్నాడు మోక్షితస్తే బలశ్లాఘిన్ అస్మాదేవం విభీషణ విముచ్య రాక్షసం శక్తి త్వయీయం వినిపాత్యతే లక్ష్మణ బలశ్లాఘిన్ నీ బలాన్ని నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు నువ్వేదో మొరగాడిని అనుకుంటూ ఉన్నావు కాబోదు నువ్వు నీ బలాన్ని నువ్వే శ్లాఘించుకుంటూ ఉన్నావు ఎందుకంటే విభీషణుడు నువ్వు విభీషణుని ఈ రకంగా విడిపించి వానరులందరూ జయ జయధ్వానాలు పలుకుతూ ఉంటే నిన్నేదో నువ్వు గొప్పవాడి కింద అనుకుంటూ ఉన్నావు కాబోదు కాబట్టి ఇప్పుడు ఏ శక్తినైతే నేను విభీషణుడికి మీద వేశానో ఆ శక్తి లక్ష్యం మారిపోయింది అది నువ్వు విభీషణుడికి తగలకుండా చేశావు అది ఇప్పుడు తన దిశని మార్చుకుని నీ మీదకి వస్తూ ఉన్నది ఇప్పుడు ఆ శక్తి ఆయుధం నిన్ను ఇప్పుడు కొట్టబోతూ ఉన్నది చూసుకో అని చెప్పి రావణుడు పలికాడు నువ్వు దాన్ని సరి అయినటువంటి దిక్కులో వెళ్లకుండా అడ్డం పడ్డావు కాబట్టి విభీషణుడు అనేటువంటి లక్ష్యాన్ని ఛేదించకుండా చేసావు కాబట్టి ఇప్పుడు అది నిన్ను ఛేదించబోతోంది దానికి ఎవరు అడ్డం వచ్చారో వారిని అది ఛేదిస్తుంది సుమా కాబట్టి ఇది నిన్ను ఛేదించబోతుంది ఏషాతే హృదయం భిత్వా అది నీ గుండెలలోకి దిగిపోబోతున్నది నీ గుండెల్లో గుచ్చుకుపోతూ ఉన్నది శక్తి లోహిత లక్షణ అది లోహిత లక్షణ రక్తమే లక్షణముగా కలది లక్షణం అంటే గుర్తు రక్తమే గుర్తుగా కలిగినటువంటి ఆయుధం అది అంటే రక్తం ఎక్కడుంటే అక్కడ ఈ ఆయుధం వచ్చిందనమాట అనుకోవాలి కాబట్టి అటువంటి రక్తాన్ని చిందించేటువంటి రక్తపు టేరులు పారించేటువంటి అస్త్రం అది లోహిత లక్షణ మద్బాహు పరిఘో సృష్ట ప్రాణాన్ ఆదాయ యస్యతి నీ ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోతుంటది కాబట్టి నువ్వు ఇంకా తప్పించుకోలేవు లక్ష్మణ నీకు ఆ శక్తి ఆయుధం తగలబోతూ ఉన్నది లక్ష్మణుడికి అడ్డం పడిపోతావా నువ్వు భీషణుడికి అడ్డం పడిపోతావా నువ్వు కాబట్టి ఇప్పుడు అది నిన్నే పట్టుకుంటుంది ఇచ్చేవ ముక్త్వా తాం శక్తిం అష్టఘంటాం మహాస్వనాం మయేన మాయా విహితాం అమోఘాం శత్రుఘాతినీం లక్ష్మణాయ సముద్దిశ్య జ్వలంతీమివ తేజసా రావణః పరమక్రుద్ధః చిక్షేప చ ననాద చ భీకరంగా ఒక కేక పెట్టి ఆ ఆయుధాన్ని అష్టఘంటాం 8 గంటలు గణగణ 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 మోగుతూ ఉన్నాయి దాని నుంచి మహాస్వనాం పెద్ద ధ్వని చేస్తూ వచ్చేస్తూ ఉన్నది మయేన మాయా విహితాం మయుడు అనేటువంటి వాడు నిర్మించాడు ఈ మయుడు ఎవరంటే రావణాసుడికి మావగారు మండోదరి ఆయన యొక్క కుమార్తె అని చెప్తారు కాబట్టి తన మావగారైనటువంటి మయుడు చేసినటువంటి ఆయుధం అట్ట అది దాన్ని తీసుకుని ఇదివరకు ఒకసారి వీడు శక్తాయుధం వేశాడు లక్ష్మణుని అది యముడు తయారు చేసినటువంటి శక్తాయుధం ఇది ఇప్పుడు వేస్తూ ఉన్నది మయుడు తయారు చేసినటువంటి ఈ శక్తి అనేటువంటి ఆయుధం తన అల్లుడికి ఇచ్చాడు ఆ మయుడు అనేటువంటి వాడు బ్రహ్మాండంగా చేసి దగ్గర దాసువా ఎప్పుడైనా అవసరం వస్తుంది అది తీశాడు వాడు అది వేశాడు లక్ష్మణ స్వామి అష్టఘంటాం మహాస్వనాం
మయేన మాయా విమోహితాం అమోఘాం. మోఘం లేదంటే దానికి, మోఘం అంటే నిష్ఫలమైపోవడం, దాన్ని లక్ష్యాన్ని తాకకుండా ఉండడం అనేటువంటి లక్ష్యం లేదు, విఫలం అవ్వడం అనేటువంటిది లేదు దాన్ని. శత్రుఘాతిని, సమస్తమైనటువంటి శత్రువుల్ని కూడా సంహరించేటువంటి ఆ అటువంటి ఆయుధం, ఆ శక్తి అనేటువంటి ఆయుధం. ఆ లక్ష్మణాయ సముద్దిశ్య జ్వలంతీమివ పావకం, జ్వలంతీమివ తేజస, తన తేజస్సుతోటి అగ్నిహోత్రంలా మండిపోతూ 8 గంటలు గణగణ గణగణ మోగుతూ ఉంటే ఇప్పుడు కూడా విఫలం అవ్వనటువంటి, శత్రు సంహారం చేసేటువంటి ఆ శక్తి అనేటువంటి ఆయుధం. రావణ పరమ క్రుద్ధ, మిక్కిరి కోపంతో ఉన్నటువంటి రావణాసురుడు చిక్షేప, విడిచిపెట్టాడు, విసిరాడు. ఎవరి మీదకి? లక్ష్మణాయ సముద్దిశ్య, లక్ష్మణుని మీదకి విడిచిపెట్టాడు మిక్కిలి కోపంతో ఉన్నటువంటి రావణాసురుడు. కోపం దేనికి? తాను విభీషణుని సంహరిద్దాం అనుకుంటే అడ్డం పడిపోయారు లక్ష్మణస్వామి. అందుకని లక్ష్మణస్వామి మీద కోపంతో ఆ శక్తి హస్త్రాన్ని తిప్పి విభీషణుడికి తగలకుండా విఫలమైనటువంటి దాన్ని విఫలమయ్యేట్లుగా చేసిన లక్ష్మణుడి మీదకి దాన్ని బట్టి ప్రయోగించాడు రావణాసురుడు. సాక్షిప్త భీమవేగేన వజ్రాసని సమస్వనా, శక్తి అభ్యపతత్ వేగాత్ లక్ష్మణం రణముద్ధని. భయంకరమైన వేగంతో ఉందట అది, భీమ వేగం. భీమ అంటే భయంకరమైనటువంటి మహావేగంతో ఉన్నది. వజ్రాసని సమస్వన, పిడుగు పడుతున్నటువంటి తప్పుడు వచ్చింది అది మీదకి వస్తూ ఉంటే. అభ్యపతత్ వేగాత్ లక్ష్మణం రణమూర్ధని, లక్ష్మణుడి మీదకి వచ్చేసి ఆ లక్ష్మణుడి మీదకి వచ్చేస్తూ ఉన్నది ఆ శక్తి అనేటువంటి ఆయుధం. రామచంద్రమూర్తి చూశారు, బాబోయ్ మహా భయంకరమైనటువంటి ఆయుధం ఇది, ఆ సోదరుడైనటువంటి లక్ష్మణుడి మీదకి వస్తూ ఉన్నది. లక్ష్మణ స్వామికి దీన్ని తన నుంచి తాను రక్షించుకునేటువంటి శక్తి పూర్తిగా ఉన్నదో లేదో. వెంటనే ఏమన్నారాయన? తాం అనువ్యాహరత్ శక్తి మాపతంతిం సరాఘవ. చూశారు రామచంద్రమూర్తి, వెంటనే ఒక కేక పెట్టారు, స్వస్యస్తు లక్ష్మణాయ. అయిపోయింది, ఇంకెవరేం చేయలేదు. లక్ష్మణ స్వామికి స్వస్తి అగుగాక, అంటే ఆయనకి అంతా క్షేమం అగుగాక, లక్ష్మణ స్వామికి ఏమీ అపకారం జరగకుండుగాక. స్వస్యస్తు లక్ష్మణాయేతి మోఘాభవహతోద్యమా, నువ్వు విఫలమైపోదువుగాక అని చెప్పి ఆ శక్తి అస్త్రాన్ని శపించారు రామచంద్రుడు. నువ్వు విఫలమైపోతావు, హతోద్యమ, నీ యొక్క వ్యాపారం ఏదైతే ఉందో, నీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అది విఫలమైపోతుంది. కాబట్టి కొట్టబడినటువంటి ప్రయత్నం కలదానం అవుతావు నువ్వు, లక్ష్మణ స్వామికి క్షేమం కలుగుగాక అని చెప్పి అనువ్యాహరత్, ఆ ధ్వనితో పాటుగా ఆయన కూడా ఒక కేక పెట్టారు రామచంద్రుడు. రావణేన రణే శక్తి క్రుద్ధేనాసీ విశోభమా, ముక్తాసురస్య భీతస్య లక్ష్మణస్య మమజ్జసా. మొత్తం రామాయణంలో ఇంతకన్నా అవకతవకమైనటువంటి శ్లోకం కూడా మనకు అంటే ఆ శక్తి ఆయుధం తగలబోతున్నటువంటి లక్ష్మణ స్వామిని వర్ణించడం కోసం కంగారు పడిపోయారు వాల్మీకి మహర్షి. భారతంలో కొన్ని శ్లోకాలు ఉంటాయి ఇలాంటి, వాటికి గ్రంథులు అని పేరు. భారతం రాసేటప్పుడు వినాయకుడు కూర్చొని రాస్తూ ఉంటే వ్యాస మహర్షి చెప్పారు, నువ్వు నేను ఏది చెప్పినా అర్థం చేసుకునే రాయాలి, అర్థం చేయకుండా రాసావంటే నేను. ఆయన చెప్పారట, నువ్వు ఆగకుండా చెప్పాలి, చెప్పుకుంటూ నేను రాసుకుంటూ వెళ్ళిపోతాను, మధ్య మధ్యలో కాసేపు నాకు ఇంకా ఆలోచించుకుని చెప్తాను ఇలాంటి కుదరదు, నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, నేను అంతసేపు ఆగను, అలా అయితేనే రాస్తా అన్నారు ఆయన. రాయి, అలాగే చెప్తా, కానీ నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకోకుండా రాసావంటే రాయబడదు, ముందు నువ్వు అర్థం చేసుకున్నాకే రాయాలి. మరి ఆయనకి ఆలోచించుకోవడానికి సమయం కావాలి అప్పుడు. అందుకని గ్రంథులు పెట్టేవారు, గుడి వేసేవారు మన శ్లోకాలు. ఓ పట్టాన్ని అర్థమయ్యేది కాదు ఆ శ్లోకం, ఇలా తలపట్టుకుని చాలాసేపు వినాయకుడు ఆలోచించి రాయవలసి, ఈ లోపల ఆయన ఆలోచన చేసుకునేవారు తర్వాత. ఆ రకంగా గ్రంథులు మనకి రామాయణంలో ఎక్కడ కనపడవు, ఈ ఒక్క శ్లోకం అటువంటి శ్లోకం గ్రంథులు. అది మామూలుగా అన్ని శ్లోకాలు సులువుగానే అర్థమైపోతాయి, ఈ శ్లోకంలో ప్రాబ్లం మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే,
రావణేన రణే శక్తి క్రుద్ధేన ఆసీ విశోపమా తా శూరస్య భీతస్య లక్ష్మణస్య మమజ్జసా. ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఏమిటి? రణే యుద్ధమందు రణంలో, క్రుద్ధేన రావణేన కోపించిన రావణుని చేత, ఆసీ విశోపమా శక్తి ముక్త, కోరలు కలిగినటువంటి పాము యొక్క విషము వంటి విషము కలిగినటువంటి ఆ విషంతో సమానమైన విషం కలిగినటువంటి శక్తి ముక్త, శక్తి అనేటువంటి ఆయుధం విడిచిపెట్టబడింది. ఇందులో మనకేం ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. కోపంగా ఉన్నటువంటి రాముడు శక్తి అనేటువంటి ఆయుధం తప్పే ఉంది, ఇందులో అర్థం చేసుకోలేకపోవడానికి ఏముంది? ఇబ్బంది అల్లా తర్వాత 2 పాదాల్లో ఏమంటున్నారు ఆయన? ఆ శక్తి ఆయుధం శూరస్య భీతస్య లక్ష్మణస్య మమజ్జ, అది శూరుడైనటువంటి భయపడిపోయినటువంటి లక్ష్మణునికి దిగిపోయింది. లక్ష్మణస్య మమజ్జ అంటే మహర్షి వాల్మీకి ఇలా రాస్తారా అడ్డదిడ్డంగా? లక్ష్మణుని యొక్క ఏ భాగంలో దిగిపోయిందో చెప్పాలి కదా. అది సూర్యుడైనటువంటి భయపడిపోయినటువంటి లక్ష్మణునికి దిగిపోయింది. ఎక్కడ దిగిపోయిందో చెప్పలేదు. లక్ష్మణస్య మమజ్జ ఎక్కడ దిగిందో చెప్పాలిగా. తర్వాత సూర్యుడు అంటున్నారు, భయపడిపోయిన వాడు అంటున్నారు. సూర్యుడైతే భయపడిపోయాడా నిజంగా లక్ష్మణస్వామి? సాక్షాత్ విష్ణువంశ సంభూతుడైనటువంటి లక్ష్మణస్వామి రావణాసుడు వేసినటువంటి ఇంతోటి శక్తి ఆయుధానికి భయపడిపోతారా? మరి చెప్తున్నారైన సూరస్య భీతస్య లక్ష్మణస్య మమజ్జస అని చెప్పి మనకి కంగారు పుట్టిపోతుంది. అంటే లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలంలో ఈ శక్తి ఆయుధం దూసుకుపోతూ ఉన్నటువంటి వర్ణన చేస్తూ ఉన్నారు ఆయన. కాబట్టి మహర్షి కూడా కంగారు పడిపోయి తడబడిపోయి ఈ శ్లోకానికి అన్వయం మనకు సరిగ్గా కుదరకుండా రాసేసారా అనిపిస్తుంది. కానీ ఇది సరిగ్గా రాయలేదు అనేటువంటి అపార్థం చేసుకునేటువంటి అవకాశం కూడా. కానీ అలా ఎందుకు రాస్తారు మహర్షి? దీన్ని కొంచెం మళ్ళీ పరిశీలించాల్సి ఉంటుంది ఈ శ్లోకాన్ని. ఏమిటట? తర్వాత శ్లోకంలో అది వక్షస్థలంలో తగిలింది అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఆ మాట ఇక్కడికి తెచ్చుకుంటే పోనీ లక్ష్మణ సూరస్య భీతస్య లక్ష్మణస్య పురసి మధ్య అని చెప్పుకోవచ్చు. ఆయన వక్షస్థలంలో దిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడో తర్వాత శ్లోకంలో ఉన్నటువంటి మాట మళ్ళీ ఈ శ్లోకంలోకి తెచ్చుకునే రాస్తారా మహర్షి? మళ్ళీ రాయరు. సూర్యుడైనటువంటి వాడు భయపడిపోయినటువంటి వాడు రాస్తారా? రాయరు. మరి ఏమిటంటే ఎక్కడికి కొంప ఊగుతోంది అంటే మనకి లక్ష్మణుడికి తగలడం మహర్షి జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి తొట్టుపాటు వచ్చేసింది మాట. కానీ ఎక్కడ అర్థం చెడకుండా రాశారు ఇందులో కూడా. ఎందుకంటే దాన్ని విడగొట్టుకునే పద్ధతిలో తేడా. దాని పదాన్ని ఎక్కడికి ఛేదించుకోవాలో మనకి తెలిస్తే ఓ సింతేనా ఇందులో అర్థం చేసుకోలేకపోవడానికి ఏముంది అనిపిస్తుంది. ఏమిటది? సా ముక్త ఆసు ఉరసి అభీతస్య లక్ష్మణస్య మమజ్జ. అది అలా విడదీసుకుంటే సా ముక్తాసూరసి అది సూరస్య అన్నది సూరస్య అన్నది కాదు అక్కడ పదం. ఆసు ముందు పదంలో ఆసు తీస్తే పురసి అస్య పురస్య సూరస్య. కాబట్టి సా ముక్త ఆసు ఉరసి అస్య అభీతస్య, భీతస్య కాదు అభీతస్య, ఉరసి ప్లస్ అభీతస్య, ఆసు ప్లస్ ఉరసి ప్లస్ అభీతస్య. అప్పుడు ఏమవుతుందంటే అది సూరస్య భీతస్య అవుతుంది. ఉరసి ప్లస్ అభీత ఉరస్య భీత. కాబట్టి అక్కడ ఆ యకారం దానిలోకి వచ్చేసి మనం సూరస్య అనుకున్నాం, కాదు. ఆసు ఉరసి అభీతస్య లక్ష్మణస్య మధ్య. ఆసు అంటే వేగంగా, ఉరసి అంటే వక్షస్థలం ముందు, అది అభీతస్య ఏమీ భయపడకుండా ఉన్నటువంటి లక్ష్మణస్య లక్ష్మణుడి యొక్క ఉరసి వక్షస్థలం ముందు కూర్చుకుపోయింది. మనం ఎక్కడ పదాన్ని విడగొట్టాలో తెలియకపోతే అపార్థం వస్తుంది. కానీ పదాలు సరిగ్గా విడగొట్టుకుంటే భీతస్య కాదు, దాని ముందు ఒక ఆ ఉంది, అది ముందు మాటలో సందేహిపోయింది. ఉరసి ప్లస్ అభీతస్య ఉరస్య భీతస్య. ఉరసి అనేది ఆసు ప్లస్ ఉరసి,
ఉకారం అయ్యి అక్కడ సవర్ణ దీర్ఘసంధి వచ్చి శూరసి అయింది. శూరసి ప్లస్ అభీత శూరస్య భీతస్య అయింది. శూరస్య భీతస్య. కాబట్టి మొత్తానికి దీన్ని చక్కగా విడదీసుకుంటే సా ముక్త ఆసు ఉరసి అభీతస్య లక్ష్మణస్య మమజ్జ అని మనం అర్థం చేసుకుంటే ఆ గ్రంథి విడిపోతుంది. లక్ష్మణుడు సూర్యుడే, లక్ష్మణుడు భయపడిన వాడు, అతని యొక్క వక్షస్థలంలో దిగిపోయింది, అన్ని సరిపోయాయి. ఈ ఈ శ్లోకాలు ఇంత కంగారు పడకుండా అర్థం చేసుకుంటే గాని వీరు లేని శ్లోకం మనకి రామాయణంలో ఇంకోటి కనపడదు. ఇదే ఇది ఒక్క శ్లోకమే మొత్తం 24,000 శ్లోకాల్లో కొంచెం కంగారు పెట్టేటువంటి శ్లోకం. ఆ లక్ష్మణస్వామి హృదయంలో అది ఆ రకంగా గుచ్చుకుపోయి కనపడింది. మొత్తానికి రావణేన రణే శక్తి క్రుద్ధే రాశి విశోపమా ముక్త ఆసు పురసి అభీతస్య లక్ష్మణస్య మమజ్జసా న్యపతత్సా మహావేగా లక్ష్మణస్య మహోరసి దిక్వేవోరగరాజస్య నిత్యమానా మహాద్యుతి. మిక్కిలి తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నటువంటి అది జిహ్వైవ ఉరగరాజస్య మహాసర్పరాజు యొక్క నాలుకలు ఇలా బయటికి వస్తూ విషాన్ని చిమ్ముతూ ఉంటే ఎలా వస్తుందో అలాగా లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలంలోకి దిగిపోయింది ఆ శక్తి అనేటువంటి ఆయుధం. తతో రావణ వేగేన సుదూరమవగాఢయా శక్త్యా విభిన్న హృదయ పపాత భువి లక్ష్మణ. ఎప్పుడైతే రావణ వేగేన సుదూరం అవగాఢయా శక్త్యా చాలా లోపలికి సుదూరం అవగాఢయా దిగిపోయింది, ఇచ్చుకుపోయింది. లక్ష్మణుడి యొక్క వక్షస్థలంని దిగిపోయినటువంటి చాలా లోతుగా దిగిపోయినటువంటి ఆ శక్తి ఆయుధం చేత విభిన్న హృదయ పగిలిపోయినటువంటి వక్షస్థలం కలిగిన వాడి లక్ష్మణ భువి పపాత. స్వామి నేల కొరిగిపోయారు, నేల మీద పడిపోయారు. తదవస్థం లక్ష్మణం సమీపస్థో లక్ష్మణం ప్రేక్ష రాఘవ భ్రాతృస్నేహాత్ మహాతేజా విషణ్ణ హృదయో భవతు. రామచంద్రమూర్తి దగ్గర నుంచే చూశారు లక్ష్మణ స్వామిని, మరీ దూరంగా లేరు ఆయన. ఎప్పుడైతే ఈ శక్తి అనేటువంటి ఆయుధం ఆయన వక్షస్థలంలో దిగిపోయిందో, బాగా గాఢంగా దిగిపోయిందో, లోపలికి దిగిపోయిందో, ఆయన వక్షస్థలం భేదింపబడిందో, ఆయన నేల మీద పడిపోయారో చూసి ఆయన విషణ్ణ హృదయ భవతు, విషణ్ణ హృదయులు అయిపోయారు, దీనావస్థలోకి వెళ్ళిపోయారు. రామచంద్రమూర్తి భ్రాతృ స్నేహాత్ తన సోదరుడి మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల, స్నేహం వల్ల, అనురాగం వల్ల ఆయన విషణ్ణ హృదయంలో పడిపోయారు. లక్ష్మణుడు ఆ రకంగా నేల మీద పడిపోవడం చూసిన వెంటనే రామచంద్రమూర్తి స ముహూర్తమివ ధ్యాత్వా బాష్పర్యాకులేక్షణ. ధారగా 2 కళ్ళలోంచి నీరు కారుతూ ఉన్నది రామచంద్రమూర్తికి. లక్ష్మణ స్వామి పడిపోవడం చూడగానే ఆయన ముహూర్తమివ ధ్యాత్వా, ముహూర్త కాలం ఏమి చేస్తున్నారో తెలియకుండా ఒక ఆలోచనలో ఉండిపోయారు. ఒక్కసారి ఆలోచించారు. లక్ష్మణ స్వామిని చూడగానే కళ్ళ నుంచి నీరు కారుతూ ఉన్నది, విషణ్ణ హృదయులు అయిపోయారు. బభూవ సంరబ్ధతరః యుగాంత ఇవ పావకః. అది ధీరుడైనటువంటి వాడు చేసే పని. రామచంద్రమూర్తి ధీరుడు అని ఎందుకన్నామంటే ఇప్పుడు తెలుస్తుంది. ధీరుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే హృదయం వికారాన్ని పొందేటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఎటువంటి వికారాన్ని పొందకుండా కర్తవ్యం మీదే దృష్టి సారించి ఉండేటువంటి వాడిని ధీరుడు అంటారు. ఎక్కడ కూడా ఏదైనా కష్టం వచ్చినా కృంగిపోకుండా ఉండడం ధీరత్వం. హృదయం బద్దలైపోయేటువంటి స్థితిలో లక్ష్మణ స్వామి నేల కొరిగినప్పుడు 2 కళ్ళ నీరు గాడుతూ విషణ్ణ హృదయం లేనటువంటి రామచంద్రమూర్తి చేష్టలు ఉడిగి అలా నేల మీద కూర్చుండిపోవచ్చు. ఎవరు కాదని వారు ఎవరుంటారు? అంత ప్రేమ ఆయనకి లక్ష్మణ స్వామి. కానీ ఆయన సంరబ్ధతరహ వెంటనే లేచారు. సంరబ్ధతరహ మిక్కిలి వేగంగా లేచారు. యుగాంత ఇవ పావకః కాలం నాటి అగ్నిహోత్రంలాగా విజృంభించారు. లేచి వెంటనే ఆయనే చెప్పుకుంటున్నారు, అందరికీ చెప్తూ ఉన్నారు. నా విషాదస్య కాలోయం, ఇప్పుడు ఏడ్చేటువంటి సమయం కాదు. లక్ష్మణ స్వామి పడిపోయాడని ఏడుస్తూ కూర్చునేటువంటి సమయం కాదు.
రామచంద్రమూర్తి మహాపరాక్రమవంతుడు, జగదేక ధానుష్కుడు, మహాధీరుడు ఎందుకయ్యాడు మనకు అర్థమవుతుంది. లక్ష్మణస్వామి అలా పడిపోతే ఒక్కసారి కళ్ళనీళ్ళు వచ్చినప్పటికీ కూడా, విషణ హృదయుడు అయినప్పటికీ కూడా వెంటనే తేరుకుని యుగాంత ఇవ పావక ప్రయాగ్నిలాగా మళ్ళీ విజృంభించి ఆయన ధనుస్సుని బాణాన్ని పట్టుకున్నారు. న విషాదస్య కాలోయం ఇది సంచింత్య రాఘవః చక్రే సుతుములం యుద్ధం రావణస్య వధే ధృతః. ఇంకా రావణాసుని సంహరించడం తప్ప ఇంకో మార్గం లేదు, వీడి మీద ఇంకా జాలి చూపించడానికి వీలు లేదు అని చెప్పి నిశ్చయంగా రావణాసుని సంహరిద్దాము అనేటువంటి కృత నిశ్చయంతో వచ్చేశారు రామచంద్రమూర్తి. అలా నిశ్చయించుకున్న వారై సర్వయత్నేన మహత లక్ష్మణం పరివీక్ష్య సమస్తమైనటువంటి ప్రయత్నంతో కూడా ఆ లక్ష్మణస్వామిని ఒకసారి రెండు కళ్ళతోటి హాయిగా సంతృప్తిగా చూసుకున్నటువంటి వారై సంపూర్ణమైన ప్రయత్నంతో సుతుములమైనటువంటి దట్టమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధం చేసి రావణాసురుని సంహరించాల్సిందే అనేటువంటి నిర్ణయం చేసి అటువంటి యుద్ధాన్ని చేయబోతూ ఉన్నారు రామచంద్రమూర్తి రావణాసురుడితో. సదర్శ తతో రామః శక్త్యాభిన్నం మహాహవే లక్ష్మణం రుధిర దిగ్ధాంగం సపన్నగమివానలం ఇవాచలం. మొత్తానికి లక్ష్మణస్వామి నేల మీద పడిపోయి ఉన్నారు, శరీరం అంతా రక్తంతో తడిసిపోయి ఉన్నది, రక్తం ఉబికి ఉబికి వస్తోంది వక్షస్థలం నుంచి, ఆయన కదిలేటువంటి పరిస్థితిలో లేరు. అటువంటి శక్తి ఆయుధం చేత భేదించబడినటువంటి వక్షస్థలం కలిగినటువంటి రుచిరమైనటువంటి రక్తశక్తమైనటువంటి సమస్త అవయవములు కలిగినటువంటి ఆ లక్ష్మణ స్వామిని రామచంద్రమూర్తి చూశారు. చూసి సపన్నగమి వాచలం, అనేకమైనటువంటి సర్పములతో కూడినటువంటి కదలకుండా ఉన్నటువంటి ఒక పర్వతంలా ఉన్నటువంటి లక్ష్మణ స్వామిని చూశారు రామచంద్రమూర్తి. అంటే పన్నగములతో అంటే అనేకమైనటువంటి బాణాలు గుర్చుకుపోయి ఉన్నాయి, అలా పడిపోయి ఉన్నారు లక్ష్మణ స్వామి. అనేకమైనటువంటి పాములు బుసలు కొడుతూ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి పర్వతం ఒకటి ఎలా ఉంటుందో ఆ రకంగా పడిపోయి ఉన్నారు లక్ష్మణ స్వామి. తామపి ప్రహితాం శక్తిం రావణేన బలీయసా యత్నతస్తే హరిశ్రేష్ఠ నసేకుః అవమర్దితుం అర్దితాశ్చైవ బాణౌఘైః తే ప్రవేకేన రక్షసాం. ఈ శక్తిని పైకి లాగడానికి లక్ష్మణుని వక్షస్థలం నుంచి పైకి లాగడానికి ప్రయత్నం చేశారు కొంతమంది వానరులు. ఆయనకి బలవంతుడైనటువంటి రావణాసురుడు మిక్కిలి వేగంగా ప్రయోగించినటువంటి ఆ శక్తి హస్తం ఒక పిడుగు పడినటువంటి వేగంతో పెద్ద చప్పుడు చేసుకుంటూ వచ్చి ఆయన వక్షస్థలంలో దిగిపోయింది. కాబట్టి వాళ్ళు దగ్గరికి వెళ్ళి అతగారికి సాయం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. రావణాసురుడు చూసి వాళ్ళెవరు లక్ష్మణ స్వామిని సమీపించకుండా ఆ వానరులని బాణాలతో కొడుతూ ఉన్నాడు. లక్ష్మణ స్వామికి ఎవరు సహాయం చేయకుండా ఉండేలాంటి పని చేస్తూ ఉన్నాడు రావణాసురుడు. సౌమిత్రే సా వినిర్భిద్య ప్రవిష్టాధరణీతలం తాం కరాభ్యాం పరామృశ్య రామః శక్తిం భయావహాం బభంజ సమరే క్రుద్ధో బలవాన్ విచికర్షచ. ఆ శక్తి ఆయుధం ఎంత వేగంగా వెళ్ళి ఆయన వక్షస్థలాన్ని తాకిందంటే ముందు నుంచి వెళ్ళి తాకి వెనక నుంచి వచ్చేసింది. లక్ష్మణస్వామి నేల మీద పడిపోయారు. ఆ శక్తి ఆయుధం భూమిలో గుచ్చుకుపోయింది. భూమిలోంచి పెకలించి దాన్ని బయటికి లాగితే తప్ప లక్ష్మణస్వామిని కూడా బయటికి తీయడానికి వీలు. లక్ష్మణస్వామి లోపల నుంచి వెళ్ళి భూమిలో దిగిపోయింది, అంత బలంగా ఆ శక్తి ఆయుధం. సౌమిత్రేహ సా వినిర్భగ్య, సౌమిత్రి యొక్క వక్షస్థలాన్ని భేదించుకొని అది ప్రవిష్టాధరణీతలం భూమి లోపలికి దిగిపోయిందట ఆ శక్తి ఆయుధం. తాం కరాభ్యాం పరామృశ్య, దాన్ని తన రెండు చేతులతోటి పట్టుకుని రామచంద్రమూర్తి కృషించి విచకర్ష గట్టిగా పైకి లాగారు. అతని భూమిలోంచి వక్షస్థలం నుంచి కూడా అది బయటికి వచ్చేసింది. రామః శక్తిం భయావహాం బభంజ సమరే క్రుద్ధో బలవాన్ విచకర్షచ. మొత్తానికి రెండు చేతులు ఉపయోగించి బలంగా దాన్ని బయటికి లాగి లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలం నుంచి బయటికి తీసేసి తన మోకాలికి వేసి రెండు ముక్కలు చేసి దాన్ని పక్కకి విరిచేశారు. లక్ష్మణస్వామికి ఇక్కడ చెయ్యి నొక్కిపెట్టి తక్కిన వాళ్ళందరూ రక్తస్రావం
కాకుండా కాపలా కాస్తూ ఉంటారు బహుశా. మొత్తానికి ఆ రకంగా ఉచ్చుకున్నటువంటి శక్తి ఆయుధాన్ని వానరులు ఎవరు లాగకుండా బాణాలు వేస్తున్నటువంటి రావణాసురుడిని కాదని రామచంద్రమూర్తి ముందుకు వెళ్ళి ఆ శక్తి ఆయుధాన్ని లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలం నుంచి పెకలించారు. తస్య నిష్కరతః శక్తిం రావణేన బలీయసా శరాః సర్వేషు గాత్రేషు పాతితాః మర్మభేదినః. చూశాడు రావణాసురుడు. రామచంద్రమూర్తి ఇప్పుడు లక్ష్మణస్వామి సహాయం చేయబోతూ ఉన్నారు, ఆ పుచ్చుకున్నటువంటి శక్తి అస్త్రాన్ని బయటికి లాగబోతూ ఉన్నారు అని చెప్పి వందల కొద్ది బాణాలు కురిపించాడట రామచంద్రమూర్తి. తస్య నిష్కరతః శక్తిం రావణేన బలీయసా శరాః సర్వేషు గాత్రేషు పాతితాః మర్మభేదినః. మర్మస్థానాన్ని భేదించడంలో నైపుణ్యం ఉన్నటువంటి, అంటే ఎక్కడ తగిలితే ఎక్కువ నొప్పి కలుగుతుందో, ఏ భాగంలో తగిలితే ప్రాణం జిల్లార్చుకుపోతుందో అటువంటి స్థానాలు చూసి వాటి మీదకి వందల కొద్ది బాణాలు వేస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి మీదకి. అవన్నీ దిగిపోతూ ఉన్నాయి రామచంద్రమూర్తి యొక్క దేహంలోకి, రావణాసుడు వేసినటువంటి ఈ బాణాలన్నీ కూడా. అచింతయిత్వా తాన్ బాణాన్, ఏమీ లెక్క చేయటం లేదు రామచంద్రమూర్తి. బాణం తగులుతోందే అనేటువంటి వ్యధ లేదు, దాని నుంచి తప్పించుకుందాం అనేటువంటి ఆలోచన లేదు. అచింతయిత్వా తాన్ బాణాన్ సమాశ్లిష్య చ లక్ష్మణం. ఆ బాణాలు వెనక నుంచి ముందు నుంచి అన్ని వైపుల నుంచి తగులుతూ ఉన్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా లక్ష్మణ స్వామి దగ్గరగా హృదయం దగ్గరికి తీసుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు రామచంద్రమూర్తి. అబ్రవీచ హనుమంతం సుగ్రీవంచ మహాకపిం. ఆ రకంగా లక్ష్మణుని ఆలింగనం చేసుకుని పక్కన ఉన్నటువంటి హనుమస్వామి తోటి సుగ్రీవుడితోటి చెప్పారు రామచంద్రమూర్తి. వాళ్ళందరికీ కర్తవ్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి అన్న చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. లక్ష్మణం పరివార్యైవ తిష్టధ్వం వనరుత్తమాః. మీరందరూ కంటికి రెప్పలాగా లక్ష్మణ స్వామిని కాపలా కాస్తూ ఉండాలి. పరివార్యైవ, ఆయన చుట్టూ కూడా ఆ హ్యూమన్ షీల్డ్ అంటారు అలాగా, మీరందరూ కూడా ఆయన్ని కప్పేయండి. ఆయన మళ్ళీ ఇంకొక బాణం తగలడానికి నేను ఒప్పుకోను, కాబట్టి మీరందరూ ఆయన్ని రక్షించుకుండండి. లక్ష్మణం పరివార్యైవ తిష్టధ్వం, అలాగా మీరు ఉండండి. పరాక్రమస్య కాలోయం, ఇది ఏడవలసినటువంటి సమయం కాదు. పరాక్రమస్య కాలోయం, పరాక్రమం చూపించడానికి అవసరమైనటువంటి సమయం. ఇప్పుడు మనం దుఃఖంతో విచారంతో ఉండేటువంటి ఆ సమయం కాదు, పరాక్రమాన్ని చూపించవలసినటువంటి సమయం. పరాక్రమస్య కాలోయం సంప్రాప్తో మే చిరేప్సితః. ఎన్నాళ్ల నుంచో వేచి వేచి ఉన్నాను ఈ పరాక్రమాన్ని ఎప్పుడు చూపిద్దామా అని. ఆ పరాక్రమాన్ని చూపించేటువంటి సమయం సంప్రాప్తించింది. నేను అటువంటి పరాక్రమాన్ని చూపించవలసినటువంటి సమయం ఆసన్నమైంది, కానీ విచారించేటువంటి సమయం కాదు. మీరందరూ దెబ్బతిండి పడి ఉన్నటువంటి లక్ష్మణ స్వామి చుట్టి ఉండి ఆయనని రక్షిస్తూ ఉండండి. అక్కడే మీరు ఉండి ఆయన కాపాడుతూ ఉండండి. పాపాత్మాయం దశగ్రీవః, పాపాత్ముడైనటువంటి దశకంఠుడు, ఈ 10 తలల రావణుడు. వధ్యతాం పాప నిశ్చయ, పాపాలు చేద్దామని నిశ్చయించుకున్నటువంటి బుద్ధి కలిగినటువంటి వాడి, పాపాత్ముడైనటువంటి ఈ రావణాసుడు. వధ్యతాం, ఇక వధింపబడుగాక, అంటే వీడు సంహరింపబడవలసినటువంటి సమయం వచ్చేసింది. వీడిని సంహరిస్తే గాని వీలు లేనటువంటి పరిస్థితి వచ్చేసింది. గర్మాన్ కాంక్షితం చాతకస్యేవ ఘర్మాంతే మేఘ దర్శనం. కోరబడినటువంటి మేఘం కావాలి, మేఘం కావాలని చూస్తూ ఉంటుందట చాతక పక్షి. దేనికోసం ఎదురు చూస్తూ ఉంటుందో చాతక పక్షి, అటువంటి మేఘం ఒకటి ఘర్మాంతే. ఘర్మం అంటే వేసవికాలం. వేసవికాలం పూర్తయిన తర్వాత, అంటే వర్షకాలంలో వచ్చేటువంటి మేఘం కోసం చాతక పక్షి ఏ రకంగా ఎదురు చూస్తూ ఉంటుందో అలాగా చిరేప్సితం అయం పరాక్రమస్య కాలః సంప్రాప్తః. ఎన్నాళ్ళ నుంచో నా పరాక్రమాన్ని చూపించుదాం, ఎప్పుడు చూపిద్దాం రావణాసుడి మీద అని వేచి ఉన్న నాకు ఇప్పుడు చకోరానికి నల్లని మేఘం కనపడితే ఎలా ఉంటుందో ఆ రకంగా నాకిప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. చకోర మేఘాన్ని చూడగానే ఎంత ఆనందిస్తుందో, ఇప్పుడు నా పరాక్రమాన్ని చూసి వినిపించే సమయం వచ్చినందుకు నేను కూడా అంతే
ఆనందంతో ఉత్సాహంతో ఉన్నాను. అస్మిన్ ముహూర్తేన చిరాత్ సత్యం ప్రతి శృణోమి వహ అరావణం అయం వా జగద్రక్షద వనరాహ. మీ అందరికీ ఇప్పుడు నేను మాట చెప్తున్నాను. ఏమిటట ఆయన చెప్తున్నట్టు మాట? అస్మిన్ ముహూర్తే, ఇప్పుడే, ఈ క్షణంలోనే, ఈ ముహూర్తంలోనే, నచిరాత్, ఎక్కువ ఆలస్యం కాకుండానే, సత్యం ప్రతి శృణోమితే, నేను సత్యాన్ని చెబుతూ ఉన్నాను, ఒక శపథం చేస్తూ ఉన్నాను, ఒక మాట మీ అందరికీ చెబుతూ ఉన్నాను. అరావణం అరామం వా జగద్రక్షథ వనరాహ. ఈ క్షణంలో ఇక కాబోయేటువంటి యుద్ధంలో ఈ జగత్తు సర్వము కూడా అయితే అరావణం అయిపోవాలి, లేకపోతే అరామం అయిపోవాలి. వాడో నేను, మేమిద్దరిలో ఒకళ్ళే మిగలబోతూ ఉన్నాం. అరావణం గాని అరామం గాని అవుతుంది జగత్తంతా. అలా అవ్వడం మీరందరూ ఇప్పుడు చూడబోతూ ఉన్నారు. అరావణం అరామం వా ద్రక్ష్యతి జగత్ రక్ష్యథ వనరాహ. ఈ జగత్తంతా రావణుడు ఉన్న జగత్తా, రావణుడు లేని జగత్తా, రాముడు ఉన్న జగత్తా, రాముడు లేని జగత్తా, అది తెలుసుకోబోతుంది. అంటే అతడైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. మేమిద్దరం మీకు ఉండేటువంటి అవకాశం లేదు. అటువంటి పరిస్థితి వచ్చింది. జగత్తుని మీరు అరావణంగానే గాని అరామంగా గాని చూడబోతూ ఉన్నారు త్వరలో. రాజ్యనాశం వనే వాసం దండకే పరిధావనం వైదేహ్యాశ పరామర్శం రక్షోభిష్ట సమాగమం. ఎంత ఇబ్బంది పెట్టాడు రావణాసుడు. రాజ్యనాశం, నాకు రాజ్యం పోయింది. వనేవాసం, వనవాసం దాపురించింది. దండకే పరిధావనం, దండకారణ్యంలో తిరిగాను, అటు ఇటు తిరిగాను. కనపడిన రాక్షసులందరూ మా మీదకి వచ్చారు. అందరినీ కాపాడుకుంటూ మమ్మల్ని మేము రక్షించుకుంటూ తిరిగాం. దుర్మార్గులైనటువంటి వాళ్ళు పెడుతున్నటువంటి బాధల నుంచి తాపస మండలాలన్నింటినీ కూడా రక్షిస్తూ దండకావనంలో తిరిగాను. వైదేహ్యాశ్చ పరామర్శం, సీతమ్మ తల్లి ఒంటి మీద పరాయి పురుషుడు చెయ్యి వేసేటువంటి పరిస్థితి దాపురించింది. ఇది కూడా ఉడుచుకున్నాను నేను. సీతం వైదేహ్యాశ్చ పరామర్శం, సీతమ్మ యొక్క స్పర్శ, రాక్షసుడైనటువంటి వాడు రక్షోభిశ్చ, రాక్షసుల చేత సీతమ్మ ముట్టుకోబడింది, పరామర్శం చేయబడింది. అది కూడా నేను చూశాను. సీతమ్మ అవమానించబడింది రాక్షసుల చేత, అది కూడా నేను చూశాను. పరామర్శం అంటే ముట్టుకోవడం కానీ అవమానించబడడం కానీ రెండు. సీతమ్మ తల్లి లాంటి మహాపతివ్రతలకు ముట్టుకోవడమే అవమానం. అంతకన్నా అవమానం ఏముంది ఆ మహాతల్లి? కాబట్టి పరామర్శం, సీతమ్మకి పరపురుష స్పర్శ అనేటువంటి అవమానం కూడా జరిగింది. ప్రాప్తం దుఃఖం దుఃఖం మహాఘోరం, ప్రాప్తం దుఃఖం మహద్ఘోరం క్లేశశ్చ నిరయోపమః అద్య సర్వమహం త్యక్షే నిహత్వా రావణం రణే. నాకు పరమమైనటువంటి కష్టాలు వచ్చాయి. ఎలాంటి కష్టాలు అంటే బహుశా నరకంలోనే ఉంటాయి అలాంటి కష్టాలు, ఇంకెక్కడ ఉండవు. అవన్నీ కూడా భూమి మీద నేను అనుభవించేటువంటి పరిస్థితి దాపురించింది. ప్రాప్తం దుఃఖం మహత్ ఘోరం క్లేశశ్చ నిరయోపమః, నాకు నిరయోపమః క్లేశ, నరకంతో సమానమైనటువంటి బాధలు పడ్డాను. సీతమ్మ దూరం అయితే రాముడికి స్వర్గమైనా పెద్ద సుఖం లేదు. సీతమ్మ కూడా ఆ మాటే చెప్పింది, రాముడు దూరం అయ్యాక నాకు స్వర్గంతో పెద్ద పని లేదు, నరకంతో సమానమే ఇది కూడా. కాబట్టి నరక సదృశమైనటువంటి బాధలు మీ ఇద్దరం కూడా పడ్డాము. అద్య సర్వమహం త్యక్షే, ఇప్పుడు నేను యుద్ధంలో రావణుని సంహరించి ఆ క్లేశాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టేస్తాను, ఆ బాధ అంతటినీ కూడా వదిలించుకుంటాను. రావణాసుని సంహరించడం ద్వారానే ఆ క్లేశానికి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి నాకు కలిగినటువంటి సమస్తమైనటువంటి కష్టాలకి కూడా ఈరోజు ఒక జవాబు దొరకబోతూ ఉన్నది. నేను రావణాసురుని హతమార్చబోతూ ఉన్నాను. యదర్థం వానరం సైన్యం సమానీతమిదం మయా సుగ్రీవశ్చ కృతో రాజ్యే నిహత్వా వాలినం రణే సోయమద్య రణే పాపః చక్షుర్విషయమాగతః.
ఇంద్రియాలకి ఎదురుగుండా ఉండేవి ఇంద్రియాలు భోగించేటువంటి వాటికి విషయములు అని పేరు. నా చక్షుషుకి, నా కంటికి విషయం అయ్యాడు రావణాసుడు. అంటే నేను చూడబోలేటువంటి ఒక వస్తువు అయ్యాడు రావణాసుడు. అంటే నా కంటికి ఎదురుపడ్డాడు. నా కంటికి ఎదురుపడ్డాక ఇంక వాడిని వదిలిపెట్టేటువంటి అవకాశం లేదు. నా కంటికి కనపడినాక దాంకుని వాడు సీతమ్మని ఎత్తుకుపోయి కొన్నాడు దాచిపెట్టాడు కానీ కంటికి కనిపించిన తర్వాత వాడిని ఇంక వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. దేనికోసమైతే సమస్తమైనటువంటి వానర సేన నా కోసం కష్టపడి మహాసైన్యంలా తయారై వానర సముద్రంలా తయారై వచ్చి ఇంతవరకు వచ్చిందో, దానికోసం ఇంత దాకా వచ్చిందో, ఏ ఏ రావణ సంహారం కోసం సమస్తమైనటువంటి వానర సేన ఇంతదాకా తీసుకురాబడిందో, అలాగే రావణాసు యుద్ధంలో మాలినం నిహత్వా సుగ్రీవ రాజ్యే కుతః యదర్థం, ఏ కారణం కోసం యుద్ధంలో వాలి అంతటి వాడిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాను. దేనికోసం? రావణ సంహారం కోసం. వానరసేన అంతా ఎందుకు తయారు చేసి ఇక్కడ దాకా తీసుకురాబడింది? వానర సంహారం కోసం, ఈ రాక్షస సంహారం కోసం. కాబట్టి రావణ సంహారం అనేటువంటి కార్యం ఇప్పుడు జరగాలి. దేనికోసమైతే సమస్త వానర సేన, దేనికోసం వాలంతటి వాడు చంపబడ్డాడో, సుగ్రీవుడికి రాజ్యం ముట్టించబడిందో, ఆ కార్యం ఇప్పుడు నెరవేరాలి. దాని యొక్క లక్ష్యభూతమైనటువంటి పని ఏదైతే ఉన్నదో అది రావణ సంహారం, అది నెరవేరాలి ఇప్పుడు. కాబట్టి సహా అయం అద్య, అటువంటి రావణాసుడు, ఏ రావణాసుడి కోసం ఇన్ని పాటుపడ్డాము ఆ రావణాసుడు అద్య రణే పాప చక్షుర్విషయమగతం అగతః, ఆ రావణాసుడు ఇప్పుడు నాకు చక్షుర్ విషయం అయ్యాడు. అంటే నా కంటికి ఎదురుగా కనపడుతూ ఉన్నాడు. వాడిని ఇంకా నేను వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. చక్షుర్విషయమాగత్య నయం జీవితుమర్హతి, నాళ్ళు ఏదో దాక్కుంటే దాక్కున్నాడు, ఎక్కడ వెళ్ళాడు, ఎక్కడ తిరిగాడో, సీతమ్మని ఎలా దాచాడు. కానీ నాకు చక్షుర్ విషయం అయ్యాక, నా కంటికి అతగాడు విషయం అయ్యాక, నా చూపులకు ఎదురుగా వచ్చిన తర్వాత, నా అయం జీవితం అర్హతి, ఇంకా వాడు జీవించడానికి వాడు అర్హతని కోల్పోయాడు. నా కంటికి కనపడనంత వరకే వాడి వేషాలు, వాడి మాయలు. నా కంటికి కనపడ్డాక ఇంకా వాడు జీవించేటువంటి అర్హత పోయినట్టే. దృష్టి విషస్యేవ సర్పస్య మమ రావణః యథా వా వైన తేజస్య దృష్టిం ప్రాప్తో భుజంగమః. నా దృష్టికి ఎదురుగా వచ్చి నిలబడిన వాడు ఎలాంటి వాడయ్యా అంటే, మహావేగంతో భయంకరంగా వచ్చినటువంటి గరుత్మంతుడి ఎదుట ఒక పాము కనపడితే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి. గరుత్మంతుడి దగ్గర పాము కనపడ్డాక ఇంకా పాము బతికుండేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి నా కంటికి ఎదురుగుండా రావడం ఎలాంటిది అంటే, వైనతేయస్య దృష్టిం ప్రాప్తః భుజంగమః యథా, వైనతేయుడు దృష్టిలో పడినటువంటి, ఆ గరుత్మంతుడి దృష్టిలో పడినటువంటి ఒక చిన్న వానపాము, చిన్న మామూలు పాము, సర్పం, అటువంటి దానికి భుజంగమః, సర్పములు, భుజంగములు, ఇలా రకరకాల జాతులు ఉన్నాయి. వాటిలో నాగులు అనేటువంటి, ఇవన్నీ రకరకాల జాతులు. వాటిలో అన్నిటికన్నా నీచమైనటువంటిది ఏంటంటే భుజంగమ. దానికి వేరే జాతి అంటూ లేదు. అంటే భుజములు లేకుండా నేల మీద పాకేస్తూ ఉంటుంది వరుస పక్షస్థలంతో, అంటే డేక్కుంటూ వెళ్ళేది అని అర్థం. దాని పాము అసలు అర్థం. కాబట్టి దానికి నాగజాతి కానీ సర్పజాతి కానీ చెప్పడానికి వీల్లేదు, అంత క్షుద్రమైనది. కాబట్టి నాగం అనలేదు, సర్పం అనలేదు, భుజంగమః. మామూలు పాము ఒకటి ఆ వైనతేయుడి దృష్టిలో పడితే బతకడానికి ఇంకా ఏ రకంగా నోచుకోదు. అక్కడితో దాని జీవితం ఎలా అయిపోతుందో ఆ రకంగా నా దృష్టి పథంలో రావణ అసలు పడిన తర్వాత వాడికి ఇంకా జీవించేటువంటి అర్హత లేదు. స్వస్థాః పశ్యతః దుర్ధర్షాః యుద్ధం వానరపుంగవాః, మీరందరూ ధైర్యంగా ఉండండి, స్వస్థులై ఉండండి, ఏమీ కంగారు లేదు. రెండు కళ్ళు తెలుసుకుని నేను చేయబోయేటువంటి యుద్ధాన్ని చూడండి, చక్కటి యుద్ధం చేస్తాను నేను ఇప్పుడు, అది చూసే అవకాశం మీకు రాదు మళ్ళీ. కాబట్టి మీరు స్వస్థులై దుర్ధర్షులైనటువంటి ఓ వానర పుంగవులారా, మీరందరూ కూడా పశ్యత, చూడండి,
ఆసీనా పర్వతాగ్రేషు మమేదం రావణస్య చ. అందరికీ కనపడదండి, ఎక్కడ దూరంగా ఉన్నారంటే పర్వతాలు ఎక్కండి, బాగా కనపడుతుంది. రామ రావణుల యుద్ధం ఎలా ఉంటుందో రుచి చూపించబోతున్నాను నేను. మీరందరూ పర్వతాలెక్కి పైన వృక్షాలనెక్కి రామరావణ యుద్ధం దిక్కించినటువంటి మెడలు కలిగి ఆ, చూడండి. నేను ఇప్పుడు మీకు చూపించబోతూ ఉన్నాను రామరావణుల యుద్ధం అంటే ఎలా ఉంటుంది. అద్య రామస్య రామత్వం పశ్యంతు. రాముడు అంటే రామచంద్రమూర్తి యొక్క రామత్వం అంటే ఏమిటో ఇప్పుడు చూపిస్తాను. రాముడిని రాముడని ఎందుకు అన్నారో ఇవాళ మీకు కనపడుతుంది. అది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అద్య రామస్య రామత్వం పశ్యంతు మమ సంయుగే త్రయో లోకాః సగంధర్వాః సదేవాః సర్షిచారణాః. మీరు ఒక్కరే కాదు చూడవలసింది, ఆకాశంలో ఉన్నటువంటి సమస్త దేవతలు చూతురుగాక, సమస్తమైనటువంటి ముల్లోకాల్లోని ఉన్నటువంటి ప్రజలు చూతురుగాక, గంధర్వులు, దేవతలు, ఋషులు, చారణులు అందరూ కూడా కళ్ళు నిక్కబడుచుకుని పెద్దగా కళ్ళు తెరిచి ఇప్పుడు జరగబోయేటువంటి రామరావణ యుద్ధం చూడండి. రాముడి యొక్క రామత్వం ఏమిటో ఇప్పుడు నేను చూపిస్తాను. రాముడు జగదేక ధానుష్కుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు నేను చూపించబోతూ ఉన్నాను. కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉండండి, స్వస్థలో ఇవ్వండి, ఏమి కంగారు లేదు, నేను యుద్ధం చేస్తాను ఇప్పుడు. అద్య కర్మ కరిష్యామి యల్లోకాః సచరాచరాః సదేవాః కథయిష్యంతి యావద్భువిర్ధరిష్యతి. శపథం చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను చేయబోయే యుద్ధం సర్వలోకాల్లోనూ ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. అలాంటి యుద్ధాన్ని నేను చేయబోతున్నాను. అద్య కర్మ కరిష్యామి, ఇవాళ నేను చేయబోయేటువంటి యుద్ధం ఎలాంటిదంటే సచరాచరాః సదేవాః లోకాః. ఈ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం కూడా ఆహా రామచంద్రమూర్తి యుద్ధం అంటే రాయింది కదండి అని చెప్పుకోవాలి. భూమి ఉన్నన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటుంది సమస్తమైనటువంటి అన్ని లోకాల్లో ఉన్నటువంటి దేవతలతో పాటు చరాచర జగత్తంతా కూడా గుర్తుపెట్టుకుంటుంది ఇవాళ నేను చేయబోయేటువంటి యుద్ధం. అద్య కర్మ కరిష్యామి యత్ లోకాః సచరాచరాః సదేవాః కథయిష్యంతి యావత్ భూమిం ధరిష్యతి, యావత్ భూమిః ధరిష్యతి సమాగమ్య సదా లోకే యథా యుద్ధం ప్రవర్తితం. యుగ యుగాలుగా జాతులన్నీ కూడా సమస్త లోకాల్లోనూ కూడా రాముడు ఆ రోజు చేసినటువంటి యుద్ధం ఎలా ఉందంటే అది వర్ణించుకుని వర్ణించుకుని మురిసిపోయి చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి యుద్ధం నేను చేయబోతున్నాను ఇప్పుడు రావణుడితోటి. నేను ఇప్పుడు చేయబోయేటువంటి యుద్ధం సామాన్యంగా ఉంటుంది. కాబట్టి రామస్య రామత్వం పశ్యంతు. రాముడు ఎందుకు అయ్యాడు చూడండి మీరు. రాముడు అన్నవాడు జగదేక ధానుష్కుడు ఎందుకు అయ్యాడు నేను చూపించబోతున్నాను. ఏవ ముక్త్వా అని వాళ్ళతో చెప్పి శితైః బాణైః సప్తకాంచన భూషణైః ఆజఘానరణే రామో దశగ్రీ సమాహితః. వాళ్ళతో అలా పలికి వెంటనే యుద్ధరంగంలోకి తిరిగి అటుపక్క తిరిగినటువంటి రామచంద్రమూర్తి సమాహితః సావధానం చిత్తుడై బాగా ఏకాగ్రత కలిగినటువంటి వాడై సప్తకాంచన భూషణైః స్థితైః బాణైః. ఆయన సప్త కాంచన భూషణైః మిక్కిలి వాడిగా ఉన్నటువంటి ముఖం పెట్టబడినటువంటి బంగారం యొక్క పూత పూసినటువంటి కాంచనముతో అలంకరింపబడినటువంటి రుక్మపుంఖము అని ఒక పేరు బాణానికి మన దగ్గరికి అనుకున్నాం. రుక్మపుంఖము అంటే బంగారు, రుక్మపుంఖం అంటే బంగారంతో చేయబడి, రుక్మము అంటే బంగారం అంటే. కాబట్టి ఆ బంగారపు మొనలు ఉంటాయి బాణాలు. అటువంటి పుటం పెట్టబడినటువంటి బంగారంతో చేయబడినటువంటి మొనలు కలిగినటువంటి మిక్కిరి వాడి అయినటువంటి బాణములట. వాటితోటి దశగ్రీవం ఆజఘాన, ఆ బాణాలతోటి రావణాసుడిని కొట్టారు రామచంద్రుడు. అథ ప్రదీప్తైః నారాచైః ముసలైశ్చాపి రావణః అభ్యవర్షత్ తదా రామం
ధారాభిరివతో యదః బాగా నీరు కలిగినటువంటి నల్లని మేఘం కొండపోతగా వర్షించినట్లుగా రావణాసురుడు రామచంద్రమూర్తికి మీదకి ప్రదీప్తై నారాచై మంటలు కప్పుతున్నటువంటి బాణముల చేత ముసలై ముసలముల చేత అభ్యవర్షత్ అవన్నీ కురిపించాడు రామచంద్రమూర్తికి మీదకి వర్షంలా కురిపించాడు బాణాలని ముసలములు అనేటువంటి ఆయుధాలని కూడా రామచంద్రమూర్తి రామ రావణ ముక్తానాం అన్యోన్యం అభినిఘ్నతాం శరాణాంచ శరాణాంచ బభూవ తుములస్వనః రామచంద్రమూర్తి వేసిన బాణాలు అట్నుంచి రావణాసురుడు వేసిన బాణాలు ఒకదానికొకటి ఢీకొని అన్న కఠోరమైనటువంటి భయంకరమైనటువంటి శబ్దం వస్తుందన్నమాట ఆకాశంలో నుంచి రామ రావణ ముక్తానాం అన్యోన్యం అభినిఘ్నతాం ఒక బాణాన్ని ఇంకో బాణం కొడుతూ ఉన్నది పరస్పరము ఒకదానిని ఒకటి కొట్టుకుంటున్నటువంటి ఆ బాణముల చేత బభూవ తుములః స్వనః చాలా భయంకరమైనటువంటి అధికమైనటువంటి ధ్వని కలిగింది విభిన్నాశ్చ వికీర్ణాశ్చ రామ రావణయోః శరాః అంతరిక్షాత్ ప్రదీప్తాగ్రాః నిపేతుః ధరణీతలే ఆకాశమంతా కూడా నిప్పు రవ్వలు చిమ్ముతూ ఉన్నాయి బాణాలు ఒకదానితో ఒకటి ఢీకొనేటప్పటికి ఒక బాణం ఇంకో బాణాన్ని ముక్కలు చేసేస్తూ ఉన్నది ఆ విరిగిపోయిన ముక్కలన్నీ కూడా నేల మీద రాలుతూ ఉన్నాయి మండిపోతూ ఆకాశంలోంచి ఉల్కలు పడుతున్నట్టుగా ఆ బాణాలన్నీ విరిగిపోయి మండిపోతూ నేల మీద పడుతున్నాయి విభిన్నాశ్చ వికీర్ణాశ్చ విరగొట్టబడినవి చెల్లాచెదరు చేయబడినవి అటువంటి బాణాలన్నీ కూడా ప్రదీప్తాగ్రాహ బాగా మండుతున్నటువంటి జ్వలిస్తున్నటువంటి ముందు భాగములు కలిగినటువంటివై అంతరిక్షాత్ ధరణి తలే నిపేతు ఆకాశం నుంచి భూమి మీదకి పడిపోతూ ఉన్నాయి తయోః జాతల నిర్ఘోష రామ రావణయోర్మహాన్ త్రసవః త్రసనః సర్వభూతానాం భూవ అద్భుత దర్శనః ఆ రామరావణుల యొక్క మహా భయంకరమైనటువంటి జాతల నిర్ఘోష అనుష్ఠంకారాలు అవి ఏవైతే ఉన్నాయో అవి సర్వభూతానాం త్రాసనః సమస్త భూతములు కూడా భయపడిపోతూ ఉన్నాయి ఆ శబ్దానికి వారి యొక్క జాతలని నిర్ఘోష నుంచి అద్భుత దర్శన బభూవ అద్భుతమైనటువంటి అద్భుతంగాను ఉన్నది అద్భుత దర్శనం కలుగుతూ ఉన్నది ఆ తప్పుడు కూడా మొత్తానికి భయపడిపోతూ ఉన్నాయి సమస్త జీవజాతుల్ని కూడా అంతటి తప్పుడు వస్తున్నది వికీర్యమాణ శరజాల వృష్టిభిః మహాత్మనాదీప్తధనుష్మతార్దితః భయాత్ ప్రదుద్రావ సమేత్య రావణో యథా నిలేనాభిహతో వలాహకః మొత్తానికి దీప్తధనుష్మత మహాత్మనా రామేణ ప్రకాశించిపోతూ ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి ఆ కోదండం ఆ రామచంద్రుని యొక్క కోదండ ధనుస్సు నుంచి కలిగినటువంటి మహాత్ముడైనటువంటి రామచంద్రుని చేతిలో ఉన్నటువంటి ఆ కోదండ నుంచి వస్తున్నటువంటి శరజాల వృష్టిభిః బాణ వర్షం చేత వికీర్యమాణ రావణ చిమ్మబడుతున్నటువంటి బాణాలు మీదకి వస్తూ ఉన్నాయి రావణుడి మీదకి అటువంటి రావణుడు భయాతు భయం వేస్తుంది రావణుడు ఇన్నాళ్ళు కేవలం మూర్ఖత్వం మాత్రమే ఉంది భయం లేదు ఇన్నాడు మొదటిసారి రావణాసుడికి రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని చూసేటప్పటికి భయం వేసింది భయాత్ ప్రదుద్రావ తోక ముడిచి లంకా నెలలోకి తురడు పారిపోయాడు రామచంద్రమూర్తి సంహరించేస్తానని ప్రతిజ్ఞ కూడా చేశారు ఏమో ఇప్పుడు అయిపోయింది పడిపోయినండి ఎప్పుడు చేస్తారు యుద్ధం వాడు యుద్ధ భూమిలో ఉంటే చేస్తారు యుద్ధము మానేసి పారిపోయే వాడిని సంహరించకూడదు అనేటువంటి ధర్మం పాటించేటువంటి వారు రామచంద్ర కాబట్టి ఆయన ప్రతిజ్ఞ భంగం అయిపోయిందండి అని వాడు అనుకోవడానికి ఇప్పుడు లోకము అరావణమో అరామమో అయిపోతుంది అని ప్రతిజ్ఞ చేసి దిగినటువంటి ఆయన వాడిని సంహరించలేదే మరి అంటే యుద్ధం చేస్తే సంహరించడు యుద్ధం చెయ్యని వాళ్ళ మీద పారిపోయే వాళ్ళ మీద ఉన్మత్తులైన వాళ్ళ మీద మహిళల మీద బాణం వేయడం ధర్మం కాదయ్యా అని లక్ష్మణస్వామితో కూడా చెప్పారు రాసుడు అలాగా ఆ నియమాలు పాటిస్తూ యుద్ధం చేయాలి సుమా అన్నారు
అది గుర్తుంచుకుంటే మనం రామచంద్రమూర్తి ప్రతిజ్ఞాభంగం అయిందని మనం కంగారు పడకండి. మొత్తానికి ఆ రకంగా వాడు మృదుద్రావ భయాత్ సమేత్య, భయంతో కూడినటువంటి వాడై మృదుద్రావ పరిగెట్టాడు. మృదుద్రావ అంటే పరిగెట్టు. ఎలా పరిగెట్టాడు అంటే ఉపమానం కూడా చెప్పాలిగా, మహర్షి చెప్పకుండా ఊరుకోలేదు. యథా అనిలేన అభిహతో వలాహక, జంఝామారుతం వచ్చి ఒక మేఘాన్ని దూరంగా విసిరేస్తే అది ఎలాగ గబగబగబగా వెళ్ళిపోతుంది దూరంగా, అలాగా రాముడు అనేటువంటి జంఝామారుతం ముందు రావణుడు అనేటువంటి మేఘం ఆగలేకపోతుంది. లోపలికి తుర్రున లంకానగరంలోకి పారిపోయింది. దానికి వాడు వెళ్ళిపోయాడు. యుద్ధం ఒక క్షణం ఆగింది. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి దగ్గరికి పరుగు పరుగున వచ్చారు. శక్త్యా నిపాతితం దృష్ట్వా రావణే, మనం 101వ సర్గలో కూడా ప్లీజ్, శక్త్యా నిపాతితం దృష్ట్వా రావణేన బలీయసా లక్ష్మణం సమరే శూరం శోణితౌఘ పరిప్లుతం సదత్వా తుములం యుద్ధం రావణస్య దురాత్మనః విసృజన్నేవ బాణౌఘాన్ సుషేణమిదమబ్రవీత్. వాడు పారిపోయాక రామచంద్రమూర్తి పరుగు పరుగు లక్ష్మణస్వామి దగ్గరికి వచ్చి ఛీ అని చెప్పి ఆ ధనుర్బాణాలు రెండు పక్కన పడేశారు. ఇప్పుడు ఇంక యుద్ధం ఎటువంటి పిరికి బంధంతో ఆ యుద్ధం అన్నట్లుగా ధనుర్బాణాలు రెండు పక్కకి పడేసి విసృజన్నేవ బాణౌఘాన్, బాణ సముదాయాన్ని విడిచిపెట్టేశారు. పారేయడం అంటే తిరస్కారంతో పాడేయడం కాదు. ఎప్పుడు తన ఆయుధాన్ని ఎప్పుడు కూడా వీరుడైనటువంటి వాడు దాన్ని తిరస్కారంగా దాన్ని పారేయడం అని చేయకూడదు. విసృజన్నేవా విడిచిపెట్టు దాన్ని. శక్త్యా నిపాతితం దృష్ట్వా రావణేన బలీయసా, బలవంతుడైన రావణుని యొక్క శక్తి చేత నేలబాడినటువంటి ఆ లక్ష్మణం దృష్ట్వా, లక్ష్మణుని చూసి, ఎటువంటి లక్ష్మణుడు, సమరే శూరం, యుద్ధంలో సూర్యుడే యుద్ధం చేసినటువంటి లక్ష్మణ స్వామిని చూశారు. ఎలా ఉన్నారు ఇప్పుడు ఆయన? శోణితౌఘ పరిప్లుతం, శోణితం అంటే రక్తం, రక్తసిక్తమైనటువంటి దేహంతో ఉన్నారు. రక్తంలో ముద్దైపోయినటువంటి లక్ష్మణ స్వామిని చూశారు. సదత్వా తుములం యుద్ధం రావణస్య దురాత్మనః, దురాత్ముడైనటువంటి రావణుడితోటి భయపడేంతటిలాగా యుద్ధాన్ని చేసినటువంటి రామస్వామి విసృజన్నేవ బాణౌఘాన్, తన బాణ సముదాయాన్ని పక్కన పెట్టేసి సుషేణమిదమబ్రవీత్, సుషేణుడితో చెప్పారు. సుషేణుడు ఎవరు మనకు తెలుసు, సుగ్రీవుడి యొక్క మామగారు. ఇంకా అతని గొప్పదనం ఏంటంటే వానర వైద్యుడు, వైద్య శిఖామణి. ఎవరికైనా వైద్యం చేయాలంటే సుషేణుడే చేయాలి, అంత గొప్ప వైద్యుడు. మొత్తానికి సుషేణుని పిలిచి చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఏష రావణ వీర్యేణ లక్ష్మణ పతితో భువి, రావణాసురుని యొక్క పరాక్రమం వల్ల నా సోదరుడు లక్ష్మణస్వామి ఈ రకంగా నేల మీద పడి ఉన్నాడు. సర్పవత్ చేష్టతో వీరో భూమౌ శోక ఉదీరయన్, నేల మీద పడి గిలగిలా కొట్టుకున్నటువంటి ఒక సర్పములా ఉన్నాడయ్యా. ఇప్పుడు రామచంద్రమూర్తి పోలిక పరమాద్భుతమైనటువంటి పోలిక. ఎందుకు ఆ పోలిక పరమాద్భుతం? లక్ష్మణస్వామి ఆదిశేషుని అవతారం. నేల మీద పడి గిలగిలా కొట్టుకున్నటువంటి సర్పంలా పడి ఉన్నాడయ్యా లక్ష్మణస్వామి. చేస్తున్నారు మా లక్షణం, ఆదిశేషుని యొక్క అవతారం లక్ష్మణస్వామి కాబట్టి సర్పంలాగే ఉంటారు. విశ్వసన్నివా, ఆయన బుసలు కొట్టినప్పుడు కూడా పాములో బుసలు కొట్టారని చెప్పి రాస్తారు ఇటువంటి సర్పవత్ చేష్టతే వీరో భూమౌ శోకముదీరయన్, సారా నా దుఃఖాన్ని పెంచుతూ వెలుగులా కొట్టుకుంటూ నేల మీద పడి ఉన్నాడయ్యా నా సోదరుడైనటువంటి లక్ష్మణస్వామి ఒక సర్పములాగా. శోణితాద్రమిమం వీరం ప్రాణై ప్రియతరం మమ పశ్యతో మమ కా శక్తి యోధుం పర్యాకులత్మనః. ఇప్పుడు నాకు ప్రాణముల కంటే ప్రియమైనటువంటి వాడు లక్ష్మణస్వామి. ప్రాణైశ్చ బహుమతో మే, నాకు ప్రాణముల కంటే ప్రియతరమైనటువంటి వాడు లక్ష్మణస్వామి. కావాలని ఈ ప్రాణాలు కావాలంటే నా ప్రాణాలే ముందు పోయినా పర్వాలేదు, లక్ష్మణస్వామికి ఏమి అవ్వడానికి అనేటువంటి వాడు. ప్రాణముల కంటే గొప్పవాడైనటువంటి వాడు అవి దూరం అయితే ఉండలేడు. అందుకే లక్ష్మణస్వామి అవతార సమాప్తి అయిన వెంటనే
రామస్వామి కూడా అవతార సమాప్తి చెందుతారు. సీత అవతార సమాప్తి అయ్యాక ఇంకా ఒక 1000 సంవత్సరాలు ఉన్నారేమో కానీ లక్ష్మణ అవతార సమాప్తి అయ్యాక రామచంద్రమూర్తి ఇంకా ఉండలేకపోయారు. కారణం ప్రియతరం ప్రాణై, ప్రాణముల కంటే ప్రియమైన వారు లక్ష్మణస్వామి నాకు. పశ్యతో మమ కాశక్తి, రక్తసిక్తమైపోయి రక్తం ముద్దలా ఉన్నటువంటి నా ప్రాణముల కంటే ప్రియమైనటువంటి లక్ష్మణ స్వామిని చూస్తూ నాకు ఇంకా యుద్ధం చేసేటువంటి శక్తి ఎక్కడుందయ్యా. పర్యాకులాత్మన, వ్యాకులమైనటువంటి మనస్సు కలిగినటువంటి నాకు, అల్లకల్లోలమైపోయినటువంటి మనస్సు కలిగినటువంటి నాకు ఇంకా యుద్ధం చేసేటువంటి శక్తి లేదయ్యా. అయం స సమరశ్లాఘీ భ్రాతా మే శుభలక్షణ, యది పంచత్వమాపన్న ప్రాణై మే కిం సుఖేన వా. నాకు యుద్ధములలో పరమాద్భుతమైనటువంటి పరాక్రమం చూపించేటువంటి సమరశ్లాఘి, యుద్ధంలో పొగడ్తలు అందుకునేటువంటి మే భ్రాత శుభలక్షణ, పరిపూర్ణమైనటువంటి సర్వ సద్గుణోపేతులై సర్వ శుభలక్షణములు కలిగినటువంటి నా సోదరుడైనటువంటి లక్ష్మణస్వామి. ఏది పంచత్వమాపన్న, పంచత్వమాపన్న, ఇది పంచత్వం అంటే మరణించడం. పంచత్వమాపన్న, ఇది మరణాన్ని పొందినట్లయితే, అంటే మనలో ఉన్నటువంటి పంచభూతాలు ఆ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాల్లో కలిసిపోవడం పంచత్వం. కాబట్టి పంచభూతాత్మకమైనటువంటి దేహం తిరిగి పంచభూతాల్లో కలిసిపోవడం పంచత్వం ఆపన్న. అంటే మరణించినట్లయితే, ఇటువంటి నా సోదరుడు కనుక మరణించినట్లయితే, ప్రాణై మేకిం, నా ప్రాణాలు ఉండి ఏం ఉపయోగం? నాకు ఈ ప్రాణాలు ఎందుకు అసలు లక్ష్మణస్వామి లేకపోయాక? సుఖేనవా, నాకు ఇంకా సుఖాలు ఎందుకు? నాకు ఇంకా ఏ సుఖము అక్కర్లేదు, నాకు ప్రాణాలు కూడా అక్కర్లేదు లక్ష్మణస్వామి కనుక పంచత్వాన్ని పొందినట్లయితే. లజ్జతీవ మే వీర్యం భస్యతీవ కరాధను, సాయకా వ్యవసీదంతి దృష్టి బాష్పవసంగత. వినిపిస్తున్న రామచంద్రమూర్తి ఈనాడు ధనుస్సు మీద పరమాద్భుతమైనటువంటి నియంత్రణ ఉన్నటువంటి స్వామి ఓ మాట అంటూ ఉన్నారు. ఆ రోజు అర్జునుడికి చేతిలోకి ధనుస్సు ఎలా జారిపోయిందో అలాగే అర్జునుడు సరే భయపడ్డాడు, పిరిగితనం వల్ల ధనుసు జారిపోయింది. తన వారి మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల, మోహం వల్ల ధనుసు జారిపోయింది. పరమజ్ఞాని అయినటువంటి విరాగి అయినటువంటి రామచంద్రమూర్తి కూడా అదే మాట చెప్తున్నారు. లజ్జతీవ మే వీర్యం, నా పరాక్రమం అంతా సిగ్గుపడుతోంది వాడ, నేనుండగా లక్ష్మణస్వామికి ఇటువంటి పరిస్థితి దాపరించిందని. భ్రశ్యతీవ కరాత్ ధను, ఈ ధనుస్సు నా చేతిలోంచి జారిపోతూ ఉన్నది, ఈ ధనుస్సు మీద నా పట్టు తప్పిపోతూ ఉన్నది. సాయకాహ వ్యవసీదంతి, బాణములన్నీ కూడా దుర్బలమైపోతూ ఉన్నాయి, వాటికి ఎదుర్కొన్నటువంటి శక్తి లేదేమో అనిపిస్తూ ఉన్నది. దృష్టి బాష్పవసంగత, నా కంటికి ఏమి కనపడటం లేదు, కన్నులన్నీ కూడా బాష్పములతో నిండిపోయాయి, నీటి పొర అడ్డం వచ్చేస్తూ ఉన్నది, దృష్టి సన్నగిల్లుతూ ఉన్నది, చేతులు వణుకుతూ ఉన్నాయి, బాణాలన్నీ వాటి శక్తిని కోల్పోతూ ఉన్నాయి, నా పరాక్రమం అంతా కూడా సిగ్గుపడుతూ ఉన్నది ఈరోజు. అటువంటి పరిస్థితి నాకు దాపురించింది. అవసీదంతి గాత్రాణి స్వప్నయానే నృణామివ, చింతా మే వర్తతే తీవ్రా ముమూర్షాపి న జాయతే. నాకు స్వప్నంలో కొంతమంది నడుస్తారు, నిద్రలో కళల్లో నడుస్తూ ఉన్నటువంటి వాడు ఉంటారు కొంతమంది. అలాగా కళ వచ్చి కళలో నడుస్తూ వెళ్ళిపోయి తెలియకుండా, తనకి అంటే ఏం చేస్తున్నాడో తెలియకుండా నడుస్తూ ఉండేటువంటి మానవుల్లాగా గాత్రాన్ని అవసీదంతి, నా శరీరం మీద నాకు నియంత్రణ పోయింది. నిద్దట్లో నడిచేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి వాళ్ళ శరీరంలో ఏం జరుగుతుందో తెలియదు, ఆపి మళ్ళీ పక్క మీద మంచం మీద తేవడం వాళ్ళ వల్ల అయ్యేటువంటి పని కాదు. ఆ కళ్ళలో నడుస్తారట కొంతమంది. అలాగా వాడి శరీరం మీద వాడికి నియంత్రణ పోయినట్లుగా నా శరీరం మీద ఇప్పుడు నాకు గాత్రాన్ని అవసీదంతి, నా శరీరం అంతా పట్టు తప్పుతూ ఉన్నది, దుర్బలమైపోతూ ఉన్నది. చింతా మే వర్తతే తీవ్రా ముమూర్షాపి న జాయతే. మే చింత, నాకు చింత, దుఃఖము తీవ్ర, చాలా తీవ్రమైనటువంటి దుఃఖం వస్తూ ఉన్నది. ముమూర్షాపి న జాయతే,
ముమూర్ష, మర్తుం ఇచ్చా ముమూర్ష. ఇక నాకు బ్రతకాలం లేదయ్యా. లక్ష్మణస్వామిని ఈ రకంగా చూసిన తర్వాత నాకు బతకాలని లేదు. ముమూర్షాపి చ జాయతే, నాకు ముమూర్ష కలుగుతూ ఉన్నది, అంటే ఇంకా మరణించాలనేటువంటి కోరిక కలుగుతూ ఉన్నది. జీవించి ఉండాలి అనేటువంటి కోరిక ఏమాత్రం మరణించాలని అనిపిస్తూ ఉన్నది. భ్రాతరం నిహతం దృష్ట్వా రావణేన దురాత్మనా విష్టవంతం విష్టవంతం తు దుఃఖార్థం మర్మణి అభిహతం భృశం. కాబట్టి రావణుని చేత కొట్టబడి విష్టనంతం కుయ్యో ముర్రో అని మూలుగుతూ ఉన్నటువంటి దుఃఖార్థం, దుఃఖము చేత బాధపడుతూ ఉన్నటువంటి వృషం మర్మణి అభిహతం, విక్కిరిగా మర్మస్థానములందు కొట్టబడిన వాడి ఉన్నటువంటి భ్రాతరం దృష్ట్వా, సోదరుడైనటువంటి లక్ష్మణస్వామిని చూసి నా అవయవములు దుర్బలమైపోతూ ఉన్నాయి. అవసీదంతి గాత్రాన్ని చింతామే వర్తతే తీవ్ర ముమూర్షా చ జాయతే. అటువంటి లక్ష్మణస్వామిని చూశాక ఇవన్నీ అవుతూ ఉన్నాయి నాకు. రాఘవో భ్రాతరం దృష్ట్వా ప్రియం ప్రాణం బహిశ్చరం దుఃఖేన మహతావిష్టో ధ్యానశోకపరాయణ. ఆ మాట అన్నాక ఇంక రామచంద్రమూర్తి మాట్లాడలేకపోయారు. తర్వాత పరిపూర్ణమైనటువంటి నిశ్శబ్దంలోకి ఉండిపోయారు. ఆతరం దృష్ట్వా ప్రియం ప్రాణై బహిశ్చరం. ఈ మాట వాల్మీకి మహర్షి బాలకాండలోనే చెప్తారు. లక్ష్మణస్వామి రామచంద్రుడి యొక్క బహిప్రాణ ఇవాపర. మన ప్రాణాన్ని మనం ఎప్పుడు చూసుకోం, అది బయటకు వస్తే ఎలా ఉంటుందో మనకు తెలియదు. రాముల వారికి తెలుసు. ఎందుకని ఎదురుగా కనపడుతూ ఉంటాడు లక్ష్మణస్వామి, ఆయనే ఈయన ప్రాణం. ఓహో, నా ప్రాణం ఇలా ఉంటుందా అనుకోడు. బయట నడుస్తూ ఉన్నటువంటి మన ప్రాణం ఎలా ఉంటుందో అలా ఉంటుంది రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి ఉన్నటువంటి సంబంధం. కాబట్టి ప్రాణం బహిశ్చరం ప్రియం దుఃఖేన మహతావిష్ట, చాలా దుఃఖపడుతూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి జానశోక పరాయణ, శోకంతో ధ్యానంలోకి వెళ్ళిపోయారా అన్నట్లుగా మాట్లాడకుండా ఉండిపోయారు కాసేపు. పరం విషాదమాపన్నో విలలాప అకులేంద్రియ. లలాప అంటే ఏడవడం, విలలాప విశేషంగా ఏడ్చారు, చాలా బిగ్గరగా దుఃఖించారట రామచంద్రమూర్తి. పరం విషాదమాపన్న, మామూలు విషాదం కాదు వచ్చింది, పరం విషాదం, చాలా గొప్ప విషాదంలో చిక్కుకున్నటువంటి రామచంద్రమూర్తి విలలాప ఆకులేంద్రియ భ్రాతరం నిహతం దృష్ట్వా, సోదరుడు సంహరింపబడినటువంటి సోదరుడిని చూసి లక్ష్మణం రణ పాంసుషు. పాంసు అంటే బూడిద, రజస్సు, దుమ్ము. యుద్ధంలో దుమ్ము కొట్టుకున్నటువంటి, నేల మీద పడి దొల్లుతూ ఉన్నటువంటి, ప్రాణం లేనటువంటి, ప్రాణం లేకుండా కనిపిస్తూ ఉన్నటువంటి లక్ష్మణస్వామిని చూసి ఆయన చాలా దుఃఖపడుతున్నారు. విజయోపి మే శూరాన ప్రియాయోపకల్పతే అచక్షుర్ విషయ చంద్ర కాం ప్రీతిం జనయిష్యతి. ఆయన అంటూ ఉన్నారు, నిజంగా రావణుడిని ఇప్పుడు నేను గెలిచినా కూడా నాకు ఏమి సంతోషం ఉండదు, వాడి గెలవాలనేటువంటి కోరిక కూడా నాకు ఇప్పుడు లేదు, వాడితో యుద్ధం చేయవలసినటువంటి అవసరం కూడా ఇప్పుడు లేదు. నా సోదరుడైనటువంటి లక్ష్మణస్వామి చనిపోయాక అదంతా అనవసరం. విజయోపి మే శూర న ప్రియాయ ఉపకల్పతే అచక్షుర్ విషయ చంద్ర కాం ప్రీతిం జనయిష్యతి. చంద్రుడు ఏ సమయంలో ఎప్పుడు చూసినా బాగానే ఉంటాడు, ఆహ్లాదాన్ని ఇస్తాడు. కానీ నాకు ఇవాళ చంద్రుడి కేసి చూడాలని నేను ఎంత దుఃఖంలో ఉన్నానంటే, ఇవాళ చంద్రుడు కూడా నాకు సుఖాన్ని కలిగించలేడు. ఏ రోజు ఇవాళ అమావాస్య దగ్గరలో ఉన్నా. ఇప్పుడు అంటూ ఉన్నారు రామచంద్రుడు, ఇప్పుడు నిజంగా ఆకాశంలో చంద్రుడు కనపడినా వాడు కూడా నాకేమి సంతోషాన్ని ఆహ్లాదాన్ని ఇవ్వలేడు. కిమ్మే యుద్ధేన, అసలు యుద్ధంతో నాకు పని ఏమిటి, నేను ఇంకెందుకు యుద్ధం చేయాలి. ప్రాణై యుద్ధ కార్యం కిం ప్రాణై, నాకు ఈ ప్రాణాలతో పని ఏమిటి,
యుద్ధ కార్యం న విద్యతే, ఇక యుద్ధం లేదు ఏమీ లేదు, అంతా అయిపోయింది. యత్రాయం నిహతః సేతే రణమూర్ధని లక్ష్మణ, ఎక్కడైతే సంహరించబడినటువంటి లక్ష్మణ స్వామి నేల మీద పడి ఉన్నారు, అటువంటి చోట అటువంటి సమయంలో నాకు ఇంకా యుద్ధాలతో పనేమిటి. యథైవ మాం వనం యాంతం అనుయాతి మహాద్యుతి, అహమపి ఉపయాస్యామి తథైవేనం యమక్షయం. నేను రాజ్యాన్ని వదిలిపెట్టి వనాలకు వెళితే ఆయన వనాలకు రావాల్సిన అవసరం లేదు. ఆయన చక్కగా తండ్రి దగ్గర ఉండి తన భార్య ఊరుముడితో సుఖాలు అనుభవించవచ్చు. కానీ అన్నగారికి సేవ చేసుకుంటాననేటువంటి మిషతోటి నాతోటి తాను కూడా వనవాసాన్ని వచ్చేశారు. ఇప్పుడు నన్ను వదిలిపెట్టి ఆయన యమలోకానికి స్వర్గలోకానికి వెళ్ళిపోతే ఆయన వదిలిపెట్టేసి నేను ఇక్కడ తగునమ్మాని భూమి మీద ఉంటానా? నేను కూడా ఆయనతోటి ప్రాణాలు వదిలిపెట్టేస్తాను. నాకు ఇంకా యుద్ధంతో సంబంధం లేదు, నా ప్రాణాలు కూడా నాకేమీ తీపిగా అనిపించటం లేదు. యథైవ మాం వనం యాంతం అనుయాతి మహాద్యుతి, అహమపి ఉపయాస్యామి తథైవ ఏనం యమక్షయం. కాబట్టి అతడు వెళ్ళిన లోకంలోకి నేను కూడా వెళ్ళిపోతాను. లక్ష్మణుడు మరి అయితే యమలోకానికి వెళ్తాడని ఆయన చెప్పారండి రామచంద్రమూర్తి, నేను కూడా అతనితో పాటు యమలోకానికి వెళ్ళిపోతాను అంటే ఈ శ్లోకం చాలా ప్రతుల్లో లేదు. ఇది వాల్మీకి రాసింది కాదు అని పెద్దలందరూ అభిప్రాయం. తర్వాత ఎవరో పూర్వకాలం ఈ తాటాకు ప్రతుల మీద ఒకదాన్ని చూసి కాపీలు కొట్టుకుంటూ రాసుకుంటూ వెళ్ళేవారు. రాయసగాళ్ళని ఉండేవారు. వాళ్ళకి ఇదే పని, శుభ్రంగా పొద్దున్న సంధ్యావనం చేసి భోజనం చేసి కూర్చోవడం, రాత్రి అయ్యేదాకా అందులో ఏముందో ఇంకో కాపీ రాయడం, అలాగే తయారు చేసి ఇంకొక ప్రతి తయారు. ఈ రాసే వాళ్ళలో కొంచెం పాండిత్యం ఉన్నవాడు కూడా ఉంటారు. అందరూ సుంటలే ఉంటారు కదా, చూసి రాత్రి రాసేయమంటే. వాడు రాసేటప్పుడు వాడికి ఏదో ఇంకో కొత్త ఆలోచన వస్తుంది, పోనీ ఈ శ్లోకం ఇలా కూడా మారిస్తేనో అనిపిస్తుంది. అందుకని ప్రక్షిప్తాలు పుడతాయి. అది ప్రక్షిప్తం అండి అంటే వాల్మీకి రాయలేదని అర్థం. తర్వాత ఎవడో ప్రక్షిప్తం చేశాడు దాన్ని, అంటే కూర్చబడింది, తర్వాత ఇరికించబడింది. సాధారణంగా మనకు నచ్చని శ్లోకాలు, మనం సమన్వయం చేయలేని శ్లోకాలన్నీ అబ్బాయి ప్రక్షిప్తాలన్నీ అనేస్తాం. కానీ అన్ని ప్రక్షిప్తాలు అనడానికి వీల్లేదు. కానీ ఈ శ్లోకం ప్రక్షిప్తమేమో అనిపించక మానం. కారణం లక్ష్మణుడు వెళ్ళిన యమలోకానికే నేను కూడా వెళ్ళిపోతాను అని రామచంద్రమూర్తి అంటుంది. పరలోకాలకు లక్ష్మణుడు వెళ్ళినటువంటి ఇతర లోకాలకు, ఊర్ధ్వలోకాలకు అని అంటే అది వేరే సంగతి. లక్ష్మణుడు వెళ్ళిన యమలోకానికే నేను కూడా వెళ్ళిపోతానని రామచంద్రమూర్తి అనడం, వాడు వచ్చిన యమలోకం నుంచి కాదు కదా, ఏ లోకం నుంచి వచ్చారో మళ్ళీ ఆ లోకానికి వెళ్ళిపోవాలి, మళ్ళీ వైకుంఠానికే వెళ్ళాలి ఇద్దరు. ఆ యమలోకం ఉన్న మాట వల్ల ఇది కొంచెం తేడా ఉంది, ఇదేదో మహర్షి వాల్మీకి అయితే ఇలా రాయదు అనిపిస్తుంది. అలాంటి శ్లోకం ప్రక్షిప్తం అని చెప్పి చాలా మంది ఆ శ్లోకాన్ని తీసేశారు. కాదు, ప్రక్షిప్తం అంటూ తీసేయక్కర్లేదు, ప్రక్షిప్తం అని తెలుసుకుంటే చాలు. అది కూడా చదువుకుని ఓహో ఇది ప్రక్షిప్తం అని అనుకుంటే చాలు. తీసేస్తే తర్వాత మరి ఏది ప్రక్షిప్తం అయింది అసలు మనకు తెలియదు. ఇష్టబంధుజనో నిత్యం మాంస నిత్యమనువ్రత, ఇమాం అవస్థాం గమితః రాక్షసైః కూటయోధిభిః. మాయా యుద్ధం చేసేటువంటి కూటయోధులైనటువంటి కపట యుద్ధం చేసేటువంటి రాక్షసుల చేత ఈ గతి పొందించబడ్డారు లక్ష్మణస్వామి. ఇష్టబంధు జన నిత్యం, నాకు చాలా ప్రియమైనటువంటి వాడు లక్ష్మణస్వామి. నిత్యం అనువ్రత, నేను లేస్తే లేచేవాడు, కూర్చుంటే కూర్చేవాడు, నేను నడుస్తుంటే నా వెనకాలే వచ్చేవాడు, నేను ఆగితే ఆగేవాడు. నిత్యము సర్వకాల సర్వావస్థల్లోనూ నన్ను అనుసరించే ఉండేవాడు. అటువంటి లక్ష్మణస్వామి నాకు ఇష్టమైనటువంటి బంధువు. అటువంటి ఆయన ఈ స్థితి పొందడానికి కారణం కపట యుద్ధం చేసినటువంటి రాక్షసులే కారణం అని చెప్పి అద్భుతమైనటువంటి ఇంకో శ్లోకం చెప్పబోతూ ఉన్నారు. దాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. చాలా అందమైనటువంటి శ్లోకం, మానవ జాతి ఉన్నన్నాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి శ్లోకం. అది మళ్ళీ ఈసారి కలిసినప్పుడు వివరంగా చెప్పుకుందాం. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః. అన్నదమ్ముల యొక్క అనురాగం ఎలా ఉండాలో చెప్పేటువంటి పరమాద్భుతమైనటువంటి శ్లోకం, విశేషంగా వ్యాఖ్యానించుకోవాల్సినటువంటి శ్లోకం. అది మళ్ళీ ఈసారి కలుసుకున్నప్పుడు మనం చెప్పుకుందాం. బహుశా మనం బుధవారం నాడు
విధుశేఖర భారతీ స్వామి వారి రాజమహేంద్రవరం వస్తున్న కారణంగా మంగళవారం సాయంత్రమే మనం మళ్ళీ ఒకసారి కలుసుకునేటువంటి అవకాశం ఉన్నది. మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల ముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. 101వ సర్గలో 14 శ్లోకాలు. స్వస్తి.